నమస్తే. రాష్ట్రమంతా ఒకటే చర్చ. ఈటెల రాజేందర్ అంశంపైనే ప్రధానంగా ప్రతి ఒక్కరి మధ్య చర్చ నడుస్తోంది. సో ఈ అంశంపైన డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరుగుతోంది, భవిష్యత్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఒక్కసారి మనం మాట్లాడదాం. నాతో పాటు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారు. నమస్తే ప్రకాశ్రావు గారు. నమస్కారం అన్న. ఏం కనిపిస్తోంది? మీరు కూడా రాజకీయాలను చాలా డీటెయిల్డ్గా డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఈ జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తుంటే, ఈటల ఎపిసోడ్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తి మీద ఈ వ్యవస్థనంతా ఏదైతుందో, ఆయనకున్న అధికారము, ఆయనకుండే పవర్స్ను యూటిలైజ్ చేసినట్టు కనబడతా ఉంది ఒక వ్యక్తి కోసం. ఇది ఏదైతుందో మంచి పద్ధతి కాదు. నిజంగానే ఇప్పుడున్న కరోనా ఇష్యూలో ఎంత విపత్తు ఉందనేది మనకు తెలుసు. పర్టికులర్లీ ఈజ్ ద హెల్త్ మినిస్టర్. అవును, నిజంగానే అతను తప్పులు చేసిండు అనుకుంటే, భూములు కబ్జా చేసిండు, దేవాదాయాల మన ల్యాండ్ ఎండోమెంట్స్ తీసుకున్నాడు, అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నాడు అనేది మీ దృష్టికి వస్తే రైతులు వచ్చి చెప్పేది ఉంటే, ఆగమేఘాల మీద 48 అవర్స్లో 24 అవర్స్లో ఎంక్వైరీ అయిపోయింది. పోర్ట్ఫోలియో తీసేసాం. ఇంకొక 24 గంటల్లో ఎస్టాబ్లిష్ చేసేసారు కంప్లీట్. 48 అవర్స్లో ఎంక్వైరీ అయిపోయింది, పోర్ట్ఫోలియో తీసేసిండు, బర్తరఫ్ చేసిండు. అగైన్ ఏమని చెప్తున్నాడు? కొన్ని పత్రికల్లో చూశాను, దేవాదాయ భూములు 1530 ఎకరాల ఎంతో దేవరాంజాల్లో, అవును, అక్కడ అన్యాక్రాంతమైన కొన్ని వేల కోట్ల రూపాయల బినామీ ఏదైతుందో ఇతని పేరు మీద ఉన్నట్టు కూడా ఆల్మోస్ట్ ఆల్ చేసిండు. అది నిన్న నైట్లో స్టార్ట్ అయిపోయింది. 4 అర్ధరాత్రి డైరెక్టు, ఒకరు కన్ఫర్మ్ ఐఏఎస్ ఆఫ్ రఘునందరావు మెదక్ నర్సాపూర్. వారు కూడా బంధువు అని అంటున్నారు. బంధువు అయితే నాకు తెలిసినంత వారు కాదు. వాళ్ళ తండ్రి నాకు చాలా క్లోజు, నారాయణగూడలో ఉంటాడు. వాళ్ళ బాబాయ్ కానీ, వాళ్ళ వైఫ్ వాళ్ళ తండ్రి రవీంద్రరావు మహబూబ్ నగర్ కానీ, వాళ్ళందరూ నాకు తెలుసు. ఈజ్ ఎ నైస్ ఆఫీసర్. కానీ ఉన్న సిచ్యువేషన్లో ఏదైతుందో, వాళ్ళు ఎవరో ముగ్గురు వస్తారు కమిటీ, అదంతా ఇదంతా నామినల్ అంతే. ఎవ్రీథింగ్ రఘునందన్ రావు చేసి రికార్డ్ చేసేస్తాడు ఆయనే. ఆ ముగ్గురు వచ్చేది లేదు. ఆ ముగ్గురు మంచిర్యాలకేలోగామి ఇక్కడ నుంచి వచ్చి అప్పుడే స్పాట్కి నైట్ పోయినరా పోలే. టీం అంతా రఘునందన్ రావు లీడ్ చేస్తాడు. అతనికి నమ్మకస్తుడు. ప్రభుత్వం ఏది చెప్తే అదే అధికారులు చేస్తారు, మనం చూస్తూ ఉన్నాం. న్యాయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత విపత్తు పరిస్థితిలో చేయడం మాత్రము ఇది చాలా అన్యాయం. ఆయన ఉద్యమానికి చేయూతనిచ్చిండా? నాకు తెలిసినంతవరకు రాజేందర్ గారి క్యారెక్టర్ ఇప్పటి వరకు ఆయన అవినీతి చేసిండనేది ఎక్కడ లేదు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చాడు. 95 96లో పురుషోత్తమరావు గారు కానీ ఎక్స్ మినిస్టర్, హంటర్ రోడ్ హన్మకొండలో ఆయన పొలిటరీ ఫార్మ్స్ ఉంటే ఆయన క్లోజ్ చేశాడు. ఆయన బంధువులు కూడా ఉంది. అవన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఆ షేడ్స్ తీసుకొని అక్కడి నుంచి ఏదైతుందో లీజ్ తీసుకొని వచ్చేసి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. తర్వాత ఈ ల్యాండ్స్ కూడా కొన్నాయి. నేను అనుకుంటున్నా బిఫోర్ ఆఫ్ 2000 ఇవన్నీ ల్యాండ్స్. మొన్న ఇండస్ట్రీ వాళ్ళ కొడుకేదో పెడుతుండంటేనేమో అది లేటెస్ట్. బట్ మంత్రిగా దుర్వినియోగం చేసింది కాదు. అంతకుముందు ఉన్న ఆస్తులే అఫిడేట్లో కూడా నేను అనుకుంటున్నా 2004 నుంచి ఇచ్చాడు ఉద్యమ కాలంలో. ఆయన ఎలక్షన్ కానీ, అక్కడ జరిగే ఏ మీటింగుల కార్యక్రమం కానీ, హుజురాబాద్, కమలాపూర, జంబికుంట ఎక్కడ కానీ, నాకు తెలిసినంత వరకు, నాకు ఉండే సమాచారం, ఇప్పటి వరకు కేసీఆర్ అతనికి ₹1 ఇవ్వలేదు. ఎన్నికల్లో కానీ ఆయన అడగలేదు. ఆయన రిటర్న్ పెట్టినట్టున్నాడు. నాకు ఆయనతో దగ్గర మిత్రులు, నాకు మిత్రులు ఆ రంగంలో, పొలిటికల్ రంగంలో, వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఎక్కువ డీటెయిల్ పోలేదు. ఇప్పుడు కాదు, చాలా రోజులు ఏళ్ళ కిందనే. ఎవ్రీ టైం ఆయన ఈ రాజకీయాలకు వచ్చి నష్టపోయింది తప్పితే ఏదైతుందో లాభం ఏదైతే జరగలేదు. ఆయన ఉన్నది ఆస్తులు అమ్ముకుంటుండనేది నేను విన్నమాట. ఎక్కడ అతని మీద లేదు. నిజంగానే కొంత అసైన్మెంట్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వము ఉండే స్థలంలో రోడ్ వేసిందంటే, వెనకట గ్రామాల్లో కచరాల బాటే ఉంటుంది. అవును, ఇప్పుడుండే ఒక ట్రాక్టర్ పోవాలంటే కూడా పోలేదు. ఎడ్ల బండేమో ఈజీ, ట్రాక్టర్ పోయేంత కూడా ప్లేస్ ఉండదు. దాన్ని ఏదైతుందో మనం ప్రభుత్వం భూమి ఉన్నా, ఆ భూమి ఉన్నా, ఏదైతుందో రోడ్లు వెళ్తూ ఉంటాయి. సొంత రోడ్లు ఫామ్లకు కానీ, ఈవెన్ ఎంపీ ల్యాడ్స్, ఈరోజు టీఆర్ఎస్లో ఉండే ముఖ్యులు వాళ్ళు ఎంపీగా ఉండగా, ఈరోజు అప్పుడు ఎంపీగా టీఆర్ఎస్లు లేరు, టీడీపీ నుంచి ఉండి, వాళ్ళ ఫామ్ హౌస్లకు, వాళ్ళ తోటలకు ఏదైతుందో ఎంపీ ల్యాడ్స్ కూడా పెట్టుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తో ఈరోజు అతను ఏదైతుందో భూమి ఎక్కడికి పోదు.
బ్యాంకు లోన్ ఉన్నది. అవును. ఆయన ఏం దావుద్ ఇబ్రాహిం కాదు, లేకపోతే విజయ్ మాల్యా కాదు బయటకు వెళ్ళిపోవడానికి. నీ మంత్రివర్గ సభ్యుడే. ఒక 3-4 నెలలు ఈ సంక్షోభం నుంచి కొంచెం బయటకు వచ్చేదానిక పనిచేస్తూ ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, హాస్పిటల్స్ని విజిట్ చేస్తూ ఉన్నాడు, రివ్యూ చేస్తూ ఉన్నాడు. తో నిజంగా చెప్పాలంటే మంత్రిగా ఏదైతుందో హెల్త్ మినిస్టర్గా యాక్టివ్గా ఈ విపత్తును ఎవరేం చేయలేరు, అతని చేతులు కాదు, దేశమంతా కాదు, ప్రపంచమంతా ఉంది. బట్ ఈజ్ ఎ ఫంక్షనింగ్ మాత్రం యాజ్ ఎ హెల్త్ మినిస్టర్గా డ్యూటీస్ని ఏదైతుందో పర్ఫెక్ట్గా డిశ్చార్జ్ చేస్తుండ అనేది ప్రజలకు అవగాహన ఉంది. అవును. నేను కూడా బాధ చేస్తూ ఉన్నాను. తో అటువంటి వాడిని ఏదైతుందో నీ వ్యక్తిగత ఎందుకోసం అంటారు? రాజేందర్ నుంచి ఏమైనా థ్రెట్ ఉందేనా, లేకపోతే ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నది కూడా నేను ఒప్పుకుంటున్నా అని ఆయనే అనౌన్స్ చేసిండు, ఈటెల రాజేందరే. మరి ఎక్కడ? నాకు తెలిసినంత వరకు అండి, కేటీఆర్కు ఈయన అడ్డొస్తాడు, ఈయన ఏదో క్లెయిమ్ చేస్తాడు, ఇతనికి ఏదో మెజార్టీ శాసనసభ్యులు ఉన్నారనే భావన లేదు. మెజార్టీ కాదు కదా, సింగిల్ డిజిట్ కూడా. రేపేదన్నా అయితే ఎన్నికల ముందు ఏమైనా బయటకు వస్తారేమో, కానీ అది ఆర్థిక సహాయ సహకారాలు చేస్తానంటేనే, అవును, లేకపోతే కూడా బయటకు వచ్చేది అంత ఈజీ కాదు. తో ఇతను థ్రెట్ అనేది లేదు. ఆల్రెడీ ఒక 1.5 మంత్ బ్యాక్ సెషన్ కంటే ముందు సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్గా ఎట్లా ఇచ్చిండో, పద్మారావు ఇచ్చాడు, శ్రీనివాస యాదవ్ గారు ఇచ్చారు, షకీల్ ఎమ్మెల్యే ఇచ్చారు, చాలామంది ఇచ్చారు స్టేట్మెంట్ సమర్థుడని. దాంట్లో ఈటెల రాజేందర్ గారు కూడా ఇచ్చారు కేటీఆర్. ఎక్కడ థ్రెట్? కానీ ఇది 18 నుంచే గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇగో హట్ అయి ఉంటుంది ఎక్కడో సంథింగ్. స్టేజ్ల మీద కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు కదా. ఇతను కూడా ఏదైతుందో లెఫ్ట్ నుంచి వచ్చినవాడు. నేను అనుకుంటున్నా పీడిఎస్లో పనిచేసి పీడిఎస్ ప్రెసిడెంట్ అంటున్నారు. పీడిఎస్ ప్రెసిడెంట్ 3rd అంటే ఫస్ట్ ప్రభాకరరావు గారు ఉండ్రి నల్గొండ, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. తో పీడిఎస్ ప్రెసిడెంట్ ఉందే లేదు నాకు కరెక్ట్గా. పీడిఎస్యూలో అయితే ఉన్నాడు, బట్ పీడిఎస్యూలో ఈజ్ యాక్టివిస్ట్గా ఉండే, లెఫ్ట్గా ఉండి పార్టీ 2001లో మొదలుపెట్టినప్పుడు రాలా. నేను అనుకుంటున్నా ఒక 6 నెలలు 8 నెలలు 10 నెలలు అయిన తర్వాత నరేంద్ర గారు కూడా ఎప్పుడైతే నరేంద్ర విలీనమైండో మున్సిపల్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ తర్వాత, అప్పుడు ఏదైతే ఇది చేరినట్టుగా నాకుండే సమాచారం. తో నిక్కచ్చిగా నిజాయితీగా పార్టీకి కంట్రిబ్యూట్ చేసిండు తప్పితే పారిశ్రామికవేత్తల దగ్గర వీళ్ళ దగ్గరలో హఫ్తా వసూలు చేసి ఏదైతుందో బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఒక్కటి లేదు. ఇది టీఆర్ఎస్కి మైనస్ అంటారా, ప్లస్ అంటారా? అంటే కేసీఆర్ తన ఈగో హట్ అయిందని బయటకు పంపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు సోషల్ మీడియాలో జరుగుతున్న ఇదంతా చూస్తుంటే సింపతి గెయిన్ అవుతుంది ఈటెల రాజేందర్కి. ఇది టీఆర్ఎస్కి మైనస్ కాదా? ఇప్పుడు మనకు మైనస్ అనిపిస్తుంది, కానీ ఇంకా 2.5 సంవత్సరాల పైన ఎలక్షన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతనికి వేరే దారి లేదు. రాజేందర్ గారు ఇవాళ రేపా ఈ 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటుండనేది ఉండే మీడియా ద్వారా సమాచారము. నేను అనుకుంటున్నా ఇన్ 3-4 డేస్లో అతను శాసనసభ్యానికి రాజీనామా ఇస్తాడు. ఎన్నికలకు ఏ పార్టీలో చేరే అవకాశం అయితే లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతుందో ఈ విల్ ఫేస్ ద ఎలక్షన్. 6 months లోపల ఎలక్షన్ పెట్టాలా. అవును, పెట్టాలా. ఇది 5వ నెల కనుక నవంబర్ లోపల ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. నోటిఫై అయినాక, ఆయన రాజీనామా చేసినాక ఇవాళ మే 7th 8th అయిపోయిందంటే నవంబర్ 8th లోపల ఎలక్షన్ జరగాలి ఖచ్చితంగా. ఆ ఎలక్షన్ ఏదైతుందో జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మమత కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుంది శాసనసభ్యురాలుగా లేకుండా. అక్కడ అనుకుంటున్న బెంగాల్లో కౌన్సిల్ లేదు కనుక పాత సీట్ ఏదైతే ఇప్పుడు అది గెలిచేది ఆమె, ఆ సీటు పోయి నందిగాం పోయారు. అవును, ఇప్పుడు ఆ సీట్ ఏదైతుందో రిజైన్ చేసిన సీట్ ఆమె బై ఎలక్షన్స్ పోతుంది. ముఖ్యమంత్రిగా 6 నెలల లోపల మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావాలి. అక్కడ కౌన్సిల్ లేదు కనుక, కౌన్సిల్ ఉంటేనో ప్రాబ్లం లేదు, ఎమ్మెల్సీలు ఉంటేనో. తో అక్కడ కూడా బై ఎలక్షన్ అవుతుంది కనుక ఇది కూడా ఖచ్చితంగా 6 నెలల లోపల 99% ఏదైతుందో ఎన్నికలు జరుగుతుంది. ఆ ఎన్నికల్లో ఉన్న ప్రకారం ఏదైతుందో గెలవచ్చు. కానీ ఈటెల రాజేందర్కు ఈ దాదాపు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు కంటిన్యూగా. అతనికి అన్ని విషయాలు తెలుసు, ధైర్యం ఉంది, దీనికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కొంత అబ్జర్వ్ చేశాను, కొంతనే చూశాను. దాంట్లో నేను మళ్ళీ గ్రామ స్థాయి నుంచి ఎట్లా వచ్చానో నేను అక్కడికి పోవడానికి తయారుగా ఉన్నా. ఏదన్నా తప్పులు చేసేది ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏ శిక్షకైనా నేను సిద్ధమే. నా మొత్తము విచారణ నేను రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఏ మాస్తులు నేను ఒక సిట్టింగ్ జడ్జి మీద కూడా చేయమని, అత్యున్నతమైన ఏ ఎంక్వైరీ అయినా వేసినా నేను సిద్ధమే అని చెప్పాడు. తో అటువంటిది ఇతన్ని ఒక
మీరు అడిగినట్టుగా 2018 నుంచి ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మంత్రివర్గంలో కూడా చివరి నిమిషంలో ఇతనికి పిలుపు వచ్చింది. అది కూడా సీఎం గారు అప్పుడున్న న్యూస్ ప్రకారం దాదాపు అందరికీ సీఎం పేషీలో చాలామందికి అతను ఫోన్ చేసిండని. ఈయనకు సీఎం పేషీ నుంచి పోయింది తప్పితే స్వయంగా కేసీఆర్ గారు చేయలే. మొన్న కేటీఆర్ గారు కూడా అసెంబ్లీ నుంచి తీసుకెళ్ళాడు. ఒకటేమో ఈ పార్టీకి ఏదైతుందో ఓనర్ ఎవరు లేరు, ఓనర్లు మేమందరం ఓనరే అన్నాడు. అలాగే అగ్రికల్చర్ ఇష్యూలో కేంద్రంతో ఆ బిల్లు సపోర్ట్ చేసిన తర్వాత హౌజ్లో ఇక్కడనేమో ధర్నా చేసిండు మొదలేమో, ఆ బిల్లును వ్యతిరేకించిండు కేసీఆర్. కేటీఆర్ నేషనల్ హైవే బెంగళూరు కూడా నిర్బంధించిండు. తర్వాత అతని మున్సిపల్ ఎప్పుడైతే ఓడిపోయిండో బీజేపీ ఢిల్లీకి వెళ్ళి ఈ బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ఒక 15-20 లక్షలతోటి సభ పెడతా, దేశం అన్ని పక్షాలతో కాంగ్రెస్ బీజేపీ కాని పక్షాలతో మాట్లాడానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పి ఈ బక్కాయనను చూసి గజగజ వణుకుతున్నారు, గుద్దుడు గుద్ద చూడండిగా నేను ఎన్నికలైన తర్వాత ఒక 10 రోజులు నేను మీటింగ్ పెడతా అని చెప్పి ఎన్నికలైన తర్వాత సరెండర్ అయి చివరకు అగ్రికల్చర్ బిల్లు కూడా ఏదైతుందో హౌజ్లో ఏదైతుందో సపోర్ట్ చేసిన అన్ని పక్షాలు ఏదైతుందో వాకౌట్ చేసినా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఇష్యూలో కూడా ఆయన ఒక తీవ్రమైన స్టేట్మెంట్ ఇచ్చిండు హైదరాబాద్లో. కొనుగోలు కేంద్రాలు ఎత్తాడు. ఇదంతా ఎందుకు ఇచ్చాడు? 18 నుంచి గ్యాప్ ఉంది. అలాగే అసెంబ్లీ నడిచేటప్పుడు కూడా కేటీఆర్ తీసుకెళ్ళాడు కేసీఆర్ గారితో మాట్లాడిస్తాను, కానీ కేసీఆర్ గారు మాట్లాడలేదు నాకుండే ఇన్ఫర్మేషన్. ఆ రోజు కేసీఆర్ గారితో కలవల. అంటే మీరు కేసీఆర్ యొక్క ఆలోచనని ఆయన క్యారెక్టర్ని ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయాలని బట్టి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైతే ఆ దేవరేంజాల్లో కేటీఆర్, మల్లారెడ్డి, నమస్తే తెలంగాణకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయని అనౌన్స్ చేశారు. అంటే ఇవన్నీ తెలియకుండా చేస్తున్నారా? అంటే మావి కూడా ఉన్నాయని కూడా ఎందుకు గ్రహించకుండా? నేను ఇది తొందరపాటు చర్య కేసీఆర్ గారు చేసింది. తేనెతెట్ట కదిలిస్తే ఏదైతే అన్న చెప్పారు కదా, ఖచ్చితంగా అతని పార్టీలో ఉండే యాక్టివిస్టులు ఈరోజు మల్లారెడ్డి కూడా పదవి వదులుకోవాల్సి వస్తుంది. ఈరోజు రాజకీయాల్లో ఉంది రాజేందర్ గారు, వాళ్ళకు ఒక కంపెనీ ఉంది, కంపెనీకి వాళ్ళ వైఫ్ కొడుకు, అతను డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నట్టుగా సంబంధం కనబడడం లేదు యాక్చురీస్లో. ఈ ల్యాండా దేవాదాయ ల్యాండ్ అనేది ఉంటే స్వయంగా కేటీఆర్కి పోతాడు, ఆయనే ఉన్నాడు. అలాగే నమస్తే తెలంగాణ అక్కడనే ఉందని చెప్తున్నారు. తర్వాత భూమరావు గారు అనేది ఏదైతుందో ఎమ్మెల్సీగా నామినేషన్ వేశాడు, భానుప్రసాద్ అని ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. 2009లో అతను ఏదైతుందో మన స్క్రూటీలో పోయాది, అతను టీచర్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ కాలా. అతనిది కూడా ఒక ఫంక్షన్ హాల్. నేను ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను చాలామంది నాకు ఉండే మిత్రులు ఏదైతుందో 3-4 తోటి ఏదైతుందో అక్కడ వెల్మా ఫంక్షన్ హాల్, వెల్మాషన్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది, కానీ అది పట్టా ల్యాండ్లో ఉందని చెప్తున్నారు. సో ఈరోజు కేటీఆర్ ల్యాండ్ ఉంది అక్కడ. మల్లారెడ్డి గారి సొంత నిన్న అది కూడా నాకు మిత్రులు చెప్పింది, నేను టీవీని వాచ్ చేయలేదు. టీవీ నాకు ఇక్కడ నేను ఉండే ప్లేస్లో టీవీ కూడా లేదు నాకు. సో అతనే ఒప్పుకున్నాడు, నా మేనల్లునికి 3 ఎకరాలు, నది 7 ఎకరాలు కాదు, నా బావమరిదికి ఏదైతుందో, నా అల్లునికి బావమరిదికి ఏదైతుందో 1 ఎకరం లోపల ఏదో గెస్ట్ హౌస్ ఉందని చెప్పి, నాకు మాత్రం ఏం లేదు అంటుండే అక్కడ. మరి వీళ్ళంతా రెడ్డిస్ ఉన్నారు, నీకు మొత్తం లింకప్ ఉన్నారు, నీ సపోర్టర్స్, నీ కాన్స్టిట్యున్సీ అంటే అందరు బంధువులు అయితే లెక్క పెట్టేది ఉంటే మొత్తం బంధువులు అవుతారని ఆ చర్చ నుంచే వెళ్ళిపోయింది అనేది కూడా నాకు ఒక మిత్రుడు, మీడియా మిత్రులతో కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నా. నాకు ఇంకో బంధువు చెప్పేది ఉంటే ఇమీడియట్గా నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. నేను అది వాచ్ చేయలేదని చెప్పేది అవుతుందో, మీరు మార్నింగే 8 o'clock వస్తున్నారు కనుక నేను ఏదైతుందో అది మొత్తం చూడలా. నాకు రాత్రి నాకు టీవీ లేదు, నా దాంట్లో కంప్లీట్ అయిపోయింది. నాకు ఆ ప్యాకేజీలో ఏదైతుందో చూడడానికి అవకాశం లేకుండే. సో ఈ రేవంత్ రెడ్డిది కూడా నేను పేపర్ కూడా చూడలేదు, నేను దగ్గర పేపర్ లేదు, పేపర్ కూడా చూడలే. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా కొంత మెటీరియల్ కలెక్ట్ చేసుకుని చెప్తాడు విత్ డాక్యుమెంటే, విత్ సేల్ డీడ్ చూపించాడు సార్. లే ఖచ్చితంగా ఇవన్నీ ఏదైతుందో రేపు వాళ్ళందరూ ఇరికేది టీఆర్ఎస్ వాళ్ళు ఇరుతారు. నాకు తెలిసినంత వరకు రాయల్ వేగా ఉంది, కానీ ఆయనకు బినామీ అనేటోళ్ళు ఎవరు లేరు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ టోటల్ ఎపిసోడ్లో టీఆర్ఎస్ పార్టీకే నష్టం అంటే ఒప్పుకుంటారా? 100%. ఇప్పుడున్న ఈ ల్యాండ్ ఏదైతుందో దేవరాయాంజాల్కి ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళే మ్యాక్సిమం మెంబర్స్ ఇరుతారు. ఆయన ఏదైతుందో దీని మీద టోటల్ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇమీడియట్ ఎంక్వైరీ చేశాడు.
ఇన్ఫర్మేషన్ లేదంటారా కేసీఆర్ అంత ఆలోచించకుండా ఏదన్నా ఎవరి మీద ఆరోపణ చేసినా ఏదన్నా మాట్లాడినా కూడా అవగాహన లేకుండా అబద్ధాలతో కూడింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌజ్లో కోవిడ్ గురించి ఏం చెప్పిండన్నా? 22 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఫైర్ అయితే నాకు ఒక సైంటిస్ట్ చెప్పిండు, నాకు ఫోన్ చేసిండు. నీకు ఫోన్ దొరుకుతుందా అన్న సైంటిస్ట్? నీ ఫోన్ దొరికితే ఫోన్కి చెప్పిండు ఏదైతుందో ఏం కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టైనా మేము ఇక్కడ రాని పారాషూట్ ఏదైతుందో అది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. ఇగో మాస్కులు పెట్టుకున్నావా ఏం కాదు, ఓ గోలు వేసుకుంటే అయిపోతుంది అని చెప్పిండు. అంటే ఆయన భాష కానీ ఆయన ఇచ్చే హామీలు కానీ ఎన్నికల సభల్లో కూర్చేసుకుంటానడు కానీ ఇప్పుడు నాగర్ సాగర్లో మొన్న చెప్పాడు ఎన్నికల లిఫ్ట్ అన్నాడు, 15 డేస్లో అన్నాడు లిఫ్ట్ పని స్టార్ట్ చేపిస్తాడు. పోడు భూమి మొత్తం యంత్రాంగాన్ని నాగర్ సాగర్ తీసుకొచ్చి పోడు భూములు సెటిల్ చేస్తాడు. ఇప్పుడు చూస్తాం కదా మనం. ఇప్పటి వరకు ఫ్లోర్ ఆఫ్ ద హౌజ్లో 7 సంవత్సరాల నెంబర్ ఆఫ్ టైం చెప్పాడు. నేను అందరినీ సంప్రదించి హైదరాబాదులో ఉండే అన్ని ఎమ్మెల్యేలను అన్ని రాజకీయ పార్టీలు పిలిచి ఒక 2-3 రోజులు ఆయన చర్చించి సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. హౌజ్లో చెప్తాడు, బ్రహ్మాండంగా చెప్తాడు. ఇప్పటి వరకు ఒక్క రోజున పిలిచాడా అండి? సింగిల్ డే. అంటే నేను ఏం చెప్పినా నమ్ముతారా అంతేనా? దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ ఇంపార్షియల్గా జరగలేదనుకోండి, ఒక రాజేందర్ తెచ్చేసి రాజేందర్ ఇరికేయాలని చూసేది ఉంటే ఊరుకోరు కదా, జనంలోకి వెళ్ళిపోతుంది కదా. బీజేపీ పార్టీ ఊరుకోదు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, రేవంత్ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు అతను ఊరుకోడు. ఈవెన్ రాజేందర్ కూడా నేను అనుకుంటున్నా ఇది ఆయన ఈజీగా మాత్రం వదిలిపెట్టాడు కాదు. ఆర్థిక ఉన్నాడు, చాలామందికి సాయం చేశాడు, కులబలం ఉంది. నేను అనుకుంటున్నా ముదిరాజులు మోర్ దాన్ 11% ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా ప్రకాష్? పార్టీ అంటే తొందరపాటు చర్య అవుతుంది. ఇప్పుడు పార్టీలు పెట్టే వరకు ఏమవుతుంది, ఇప్పుడు వేరే పార్టీలో పెట్టండి, పార్టీలు పెట్టే దానికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ టైం, బాగా టైం ఉంది. పార్టీలు పెట్టినప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఉద్యమంలో నుంచి ఈయన వెళ్ళగొట్టిన వాళ్ళందరినీ, రవీంద్ర నాయకులు, చెరుకు సుధాకరు, జిట్టా బాలకృష్ణారెడ్డి, గొట్టె భూపతి, కరీంనగర్ ఎంపీ ఉండే కదా 2 సార్లు, పెద్దపల్లి, తర్వాత ఎండిపోయాడు, సంతోష్ రెడ్డి గారు, రాజేశ్వరరావు అంటే చనిపోయింది అనుకోండి, చంద్రశేఖర్, ఇటువంటి వాళ్ళందరినీ జమ చేసిండు అనుకోండి. చాలా పదవులు అనుభవించి చాలా కాలము సుదీర్ఘకాలం పోరాటం చేసి వాళ్ళందరూ మళ్ళీ టికెట్ ఆస్పిరెంట్ అవుతారు. అవును, అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఆర్థికంగా లేదు, చితికిపోయాను. రాముల నాయకులు, ఇప్పుడు విజయశాంతి ఉంది, పదవి చెల్లి అన్నాడు, నరేంద్ర అంటే చనిపోయాడు. ఈరోజు పేర్లు చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని నడిపిన వాళ్ళు, రూపాయికి ఇబ్బంది పడ్డవాళ్ళు, దిలీప్ కంటే ఎక్కువనైతే మనకు తెలియదు కదా, ఇన్నర్ సర్కిల్ అయినా. అవునవును, సిగరెట్ డబ్బాకి ఇబ్బంది పడ్డాడు అనేది వాస్తవం. నేను ఇదివరకు కూడా మీకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక 2.5-3 years బ్యాక్. ఆ అమౌంట్ చెప్పేది ఉంటే మీరు విచిత్రపోతారు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చినప్పుడు 82-81 నవంబర్ దసరా దివాళీ బిట్టిపోయింది చెప్పిన. 10 రూపీస్ తిండికి లేక 10 రూపాయలు మాత్రమే నా దగ్గర తీసుకున్నాను. 10 రూపీస్, 10 రూపాయలు. రూమ్ నెంబర్ 10లో ఉంటే నేను ఓన్లీ 10 రూపీస్. ఆ రోజు చెప్పలే మీకు, జ్ఞాపకం ఉందా మీకు? మీ గుర్తుంది, మీ సాగర్ సొసైటీలో 10 రూపాయలు మాత్రమే. ఆ 10 అంటే అప్పుడు 1000 రూపాయలు కూడా జీతం లేదండి అప్పుడు ఎమ్మెల్యేకు. మాకు 83లో 1000 రూపాయలు. 10 రూపాయలు అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాన్ వెజ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్ కానీ ఓల్డ్లో కానీ ₹6.75 మటన్ చికెన్ రేట్ ఒకటే. అప్పుడు బాయిలర్ చికెన్ లేకుండే, కంట్రీ చికెన్ అనుకుంటా నాకు తెలిసినంతవరకు. ₹6.75 మాత్రమే. 675 ఫుల్ మీల్స్ విత్ కార్డ్. ఇప్పుడు చికెన్ ఏదైతుందో 190-200 రూపాయలకి ఇస్తుంది కదా, మటన్ అయితే 250, 60-70 రూపాయలు ఎక్కువ, అంతా ఇచ్చేవాళ్ళు. ఆ మీల్స్కు లేక కొంచెం గడ్డం పెరిగి వచ్చాడు. 10 రూపాయలు 100 అడిగాడు, 10 రూపాయలు ఇచ్చారు. నా రూమ్లో 3-4 గంటలు ఉండి నేను కీ ఇస్తా, కీ అక్కడ పెట్టేళ్ళాడు. రూమ్ నెంబర్ 10 కేవీ కేశవులు గారు రూమ్లో ఉండేవాడిని నేను. మళ్ళీ ఆ విండో పక్కకు పెడితే మళ్ళీ నేను వచ్చి ఓపెన్ చేస్తే నేను అనుకుంటున్నా మీల్స్ చేసి ఒక చార్మినార్ 555 తాగినోడు ఆయనే, దుబాయ్ పేరులు చేసి అప్పటి వరకు. పొద్దున పోయి సాయంత్రం వచ్చినోడు లక్షలు. చాలా చిక్కుల్లో ఉండే, ఇబ్బందుల్లో ఉండే. చార్మినార్ తాగినట్టుంది. అక్కడ నా ఆస్ట్రేలు ఉండే, నేను సిగరెట్ తాగను, నా మిత్రులు వచ్చేవాళ్ళు. 3-4 ఆస్ట్రేలు ఉంటాయి, దాంట్లో ఆస్ట్రేలో ఒక చార్మినార్ ఇది అవుతుంది, ఇట్లా నలిపి అక్కడ ఉంది, నేను చూసేవాళ్ళు. ఎంత అది? ఇప్పుడు కూడా అది తక్కువే అనుకుంటా కదా. ఏంటంటే చార్మినార్ ఎంత? అది చీప్ సిగరెట్ తెలియదు. అంటే అప్పుడెంత రూపాయి ఉండవచ్చు, 1 రూపాయి ఉండవచ్చు, 1 రూపాయి. సో ఇప్పుడు ఒక గోల్డ్ ఫ్లాగ్ కావాలంటేనే 10 రూపాయలే ఉన్నట్టు. అయితే
మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఆ. నేను చెప్పాను ఎప్పుడన్నా అడ్వాన్స్గా రా, మళ్ళీ ఒక 50 రూపాయలు ఇచ్చాను, వెళ్ళిపోయాడు. మొన్న కేటీఆర్ సుందరీకరణ చేసినాక మోంజాయి మార్కెట్ దానిపై ఎక్కి, మీరు విజువల్స్లో చూస్తున్నది నా దగ్గర ఉన్నది ఎక్కడ మీకు పంపుతాను. మా నాయన ఇక్కడనే ఉండే మయూరి హోటల్ పక్కకు ఎన్జిఓ, అక్కడ ఎన్జిఓది ఒక ఆఫీస్ కూడా ఉంది, ఆ రోజు చెప్పి విక్రాంతి బ్యాక్ సైడ్, ఇక్కడనే ఉండే అన్నాడు. ఇక్కడ మీ నాయన కిరాయి లేకుండే. నాయుడమ్మాని ఈయన కష్టకాలంలో మోర్ దాన్ ఇయర్ ఆమె ఇతన్ని సాధిందండి. నాయుడమ్మని 1 year 1 year పైన ఇతనితో ఉండే మిత్రులు రాజేశ్వరరెడ్డి, బాపురెడ్డి, షకీలు, చివరకు తల్లిదండ్రులు కూడా మెడికల్ టెస్ట్కి వస్తే వాళ్ళు ఇదే ఇంట్లో ఏదైతుందో కేసీఆర్ తల్లిదండ్రులు కూడా ఈ ఇంట్లో ఉన్నారు. అంత అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడా? 2004లో అండి. ఈరోజు నేను మంత్రివర్గంలో ఎవరినో చెప్పలేను. టికెట్ ఇచ్చి ₹1 ఇవ్వలేదండి షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థికి. టికెట్ ఇచ్చి ₹1 ఇవ్వలే. నేను నా మిత్రులతో 3 లక్షల రూపాయలు సాయం చేసిన. ఈరోజు మంత్రివర్గంలో ఉన్నాడు ఒక దళితుడు, ₹1 ఇవ్వలేదండి. ₹1. ఆ రోజు నారాయణ పటేల్కు మదోల్ టికెట్ అమ్ముకున్నాడండి డబ్బులకు, ఒక పారిశ్రామికవేత్తకు. ఇప్పుడు ఎవరి నాయుడమ్మ? నాయుడమ్మ టేక్ కేర్ చేసింది. ఓకే, అదేంటి ఏ ఇయర్ అండి మీరు చెప్పేది ఇది? ఇది అంటే 80 to 81 నా దగ్గరకు వచ్చిన పీరియడ్ సేమ్ థింగ్. 82లో టీడీపీలో జాయిన్ అయ్యాడు ఏప్రిల్ మేలో. తర్వాత ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన అదృష్టము అప్పటికే దుబాయ్ పైరవీల్లో ఇబ్బంది పడి రూపాయికి ఇబ్బంది పడేది అవుతుందో అదే. ఇంకా ఆమె దగ్గర చేరిండు. ఆమె షెల్టర్ ఇచ్చింది. షెల్టర్ కాదు, అన్ని విధాలు సాయం చేసింది. ఎవ్రీథింగ్ ఈ నెంబడు నేను. ఆమెకు చివరకు రోజు చేసుకునే రేషన్ లేక, బియ్యము కూరగాయలకు లేకపోయేది ఉంటే అక్కడనే మొత్తం మోంజాయి మార్కెట్లో అంతా పండ్ల మార్కెట్ ఉండే. సాయంత్రం అయితే చీటేవాళ్ళు అంటారు. అది ఈవినింగ్ ఇట్లా బండి ఇంటికి తీసుకపోతే నెక్స్ట్ డే అరటి పండ్లు పనికి రావు. అవును. 40 పైసలు 50 పైసలకు ఆటాన అంటారు. 50 పైసలు అనుకోండి. ఆటాన అంటే అనాలు. 57 కంటే ముందు అనేది కానీలు, అనాలు. 16 అనాలకు ₹1. తో అరటి పండ్లు 3-4 డజన్లు తీసుకొచ్చి ₹1-1.5 పెట్టి వీళ్ళందరికీ ఆ అరటి పండ్లు తినిపిస్తుండే. విఎన్ లేవు బిడ్డ ఆ పిల్లలందరికీ. అటువంటి నాయుడమ్మ ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటే తార్నాకలో ఉండే ట్రాన్స్పోర్ట్ భవన్లో నేను చైర్మన్ అయినప్పుడు దాంట్లో ఉన్నాను. సత్యనారాయణరావు గారు ఉన్నారు, రైల్వే క్లబ్ పక్కకుంటారు. వస్తే 6 గంటలు కూర్చుండబెట్టి చివరకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపించింది. కష్టకాలంలో ఆదుకుంది. ఆమెని కూడా తిండి పెట్టిన ఆమెని. తిండి పెట్టడం కాదు, అన్ని విధాల తో మొన్న సగర్వంగా చెప్పుకుంటున్నాడు, మా నాయన ఇక్కడనే ఉండే అని. మీ నాయన ఎప్పుడు కిరాయి ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఆ ఇల్లు ఏదో చూపుతావా? మరి నేను కూడా ఏదైతుందో సిద్ధమే. నీ నాయన మిత్రులైన నీకు తెలిసిన షకీల్ కానీ, రాజేశ్వర రెడ్డి కానీ, బాపురెడ్డి కానీ, మల్లారెడ్డి అని ఏదైతుందో ఎక్స్ సర్పంచ్ ఆఫ్ కరీంనగర్ మల్యాల, నీ దుబాయ్ కారు, వాళ్ళందరిని అడుగుదాం. ఆమెను కనీసం మాట్లాడలే ఆమెతో 6 గంటలు వెయిట్ చేసినా కూడా. అరే రే రే. ఆయన ఒక మిత్రుడు రాజేశ్వర రెడ్డి, ఇప్పుడు రామంతపూర్లో ఉంటున్నాడు. అతను వెరీ క్లోజ్ పర్సన్. తో అతను ఉండి అన్నా ఏదన్నా మనకు వెళ్తారు బయట పోయేదంతా డంబాచార ప్రచారం చేస్తే దాన్ని పంపిపోయినాడు. మొదలేమో కూర్చుండబెట్టుకున్నాడు. కొంతమంది డిస్పోజ్ చేసి మళ్ళీ 6 hours తర్వాత వెయిట్ చేసి వచ్చేసింది. ఏడ్చుకుంటూ వచ్చింది. తో కరుణా కటాక్షాలు అనేది ఉండదు అంతే. సార్ ఈరోజు అతన్ని బర్తరఫ్ చేసే ముందు అతన్ని రాజీనామా చేయమంటే చేస్తాడు కదా. అవును. చివరకు ఒక ఉరి శిక్ష పడ్డాక, బ్రిటిష్ కాలం నుంచి మనకు చట్టాలున్నాయి, ఇప్పటికున్నాయి. ఉరి శిక్ష పడ్డవని కూడా లాస్ట్ కోరిక ఏంది అని అడుగుతారు. నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. అంత దుర్మార్గం పని ఏం చేసిండు అతను? ఇట్లా ఈ ఒక్కరిని కాదు, ఇట్లా ఆకాశంకి ఎత్తుకున్న నరేంద్రన్ తేగర్ అని అతన్ని ఎంకరేజ్ చేశాడు. ఎంత మాట్లాడుతూ ఊపు చంపు తలకాయలు నరుకుతా, రక్త తర్పణం చేస్తా అంటే అని చెప్పినోడు. ఆయన మీద ఏమైనా పాస్పోర్ట్ కేసు ఉందా అండి? చేయగలుగుతావా? నీ మీద ఉన్నాయి, నీ వెంబడి ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. నువ్వు టికెట్ ఇచ్చిన గతంలో 2004 టికెట్లు ఇచ్చిన వాళ్ళు దాంట్లో ఇరికిన వాళ్ళు ఉన్నారు. స్వయం బాబురావు కానీ, కాశీపేట లింగయ్య కానీ, తర్వాత తూర్పు జయప్రకాష్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, వాళ్ళందరూ ఉండగా నువ్వు నరేంద్ర మీద చర్య తీసుకున్నావు. చివరకు రాఖీ కట్టిన 10వ చెల్లె అన్న
చెల్లి నాకు 10వ చెల్లి అని 1,50,000 2 లక్షల రాఖీ పౌర్ణమికి ఆమె చేతిలో పెట్టి కట్నము ఆమెను కూడా గొంతు కూర్చున్నావు కదా. ఎంతమంది అండి పేర్లు చెప్పాలనుకుంటా. అంటే ఎక్కడ ఇగో హట్ అవుతుందా ఏదో ఒక సందర్భంలో? అతనికి ఓ డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్. మీకు చాలా మంది చెప్తున్నారు, లేకపోతే మోహన్ చూసి 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 పక్కకు పంపిస్తాడా, ఈ మోహన్ నాకు నచ్చలేదని తొడగొట్టి ఇంట్లోకి వెళ్ళనీయమనేది అయితే శ్రీనివాస్ యాదవ్ గారు నాకు మంచి మిత్రుడే. అట్లా ఇక్కడ మంత్రి అయినాక చంద్రబాబును కూడా చెప్పినావు ఇంట్లోకి వెళ్తావా మేము దలుచుకుంటే అన్నాడు. ఇలా ఎటువంటి దుర్భాషలు ఆడేది ఏదైతుందో కేసీఆర్ గారిని మనం చూసాం. గర్సే నైనికల్ సక్తే ఇలా మా మిత్రుడు నాగేందర్ మేము దలుచుకుంటే హైదరాబాద్లో టీఆర్ఎస్ భవన్ ఉండరు మీరు ఉండరు అని చెప్పిండు. ముఖేష్ చనిపోయాడు, వీళ్ళంతా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దయాకర్ రావు గారు అయితే ఏం చెప్పాడు చూశారు కదా, మొత్తం కుటుంబం మీద దుర్భాషలు ఆడాడు, దోచుకుంటున్న కుటుంబం అంతా చెప్పాడు. డిఫెక్షన్ మీద రాజ్భవన్ పోయి రాజ్భవన్ ముంగట ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కన్న తల్లి తండ్రికి పుట్టేది ఉంటే నేను తెలుగుదేశం పార్టీ వీడను టీఆర్ఎస్లో చేరనని చెప్పాడు. ఈరోజు ఏదైతుందో ఎవరు అధికారం అనుభవిస్తున్నారు? తెలంగాణ కంట్రిబ్యూషన్ ఏంది? ఇవాళ రాజ్యసభ 7 ఉన్నారండి. ఒక లక్ష్మీకాంతరావు సంతోష్ అంటే ఆయన బంధు, 5 ఉద్యమంకి సంబంధం లేని వాళ్ళని రాజ్యసభ చేసినావు. ₹1 ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా. తో ఖచ్చితంగా రాజేందర్ ఏదైతుందో ఇది ఒక వ్యక్తిగత ఇదే. నిజంగానే అతనికి చిత్తశుద్ధి ఉంటే రాబోయే రోజుల్లో నీతి నిజాయితీ నీకుంటే ఈరోజు నీకు 3 లక్షల పైన కోట్ల అప్పులు ఉన్నాయి ప్రభుత్వానికి. 16 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నది 3 లక్షల కోట్లు. మీ తెలుగు వెలుగు ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీతి నిజాయితీగా ఒక శాసనసభ్యానికి పార్టీ మార్పిడి బిల్లు రాకముందు నైతిక విలువల కోసం ఇచ్చిన మాట కోసం మేనకా గాంధీకి 6 నెలల 27 రోజుల్లో అభిప్రాయ భేదం వస్తే రాజీనామా చేస్తా అని రాజీనామా చేసిన వానిగా అవును నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నాగార్జున గారిది ఏదైతుందో నువ్వు ఐడెంటిటీ చేసినావు, నీ ప్రభుత్వ భూమి అని మార్కింగ్ చేసినావు, పత్రికల్లో టీవీలో వచ్చింది, ఏమి చర్య తీసుకున్నావు అని అడుగుతున్నా. నీకు నిజంగానే దమ్ము కలేజా ఉంటే పత్రికల్లో చూసి ఈ దేవాలయ భూముల మీద ఆర్డర్ చేసినని నువ్వు చెప్పినట్టుగానే టీవీలో వచ్చిన తర్వాతనే కదా ఆయన. ఈరోజు ఇండియా టుడే ఇది దాదాపు ఒక 2 పేజ్ 2 పేజీలు ఇండియా టుడే. ఇవన్నీ డాక్యుమెంట్ అంతా రాజేంద్ర రేవంత్ లాంటి వాళ్ళకే ఇస్తా. ఎందుకంటే నేను రాజకీయంలో లేను, తర్వాత ఏదైతుందో నా ఏజ్ అయిపోయింది, దీని లక్ష నాగలతో దున్నుతా అన్నాడు. దీర్ఘ పోరాటం నేను చేయలేను, లీగల్ బ్యాటిల్ చేయడానికి కోసం ఏదైతుందో. ఈరోజు రామోజీరావుది నువ్వేం చెప్పావయ్యా, ఇది ఇంగ్లీషు, ఇగో ఇది తెలుగు. అమర్నాథ్ మీనన్ అని ఏదైతుందో మెయిన్ చీఫ్ ఈ సౌత్కు ఆయన రాసిన ఆర్టికల్, ఆయనతో నేను 4 అవర్స్ కూర్చున్నాను వాళ్ళ ఆఫీస్. ఏ ఇయర్ అది? 2011 సెప్టెంబర్. ఓకే రైట్, అవన్నీ వదిలిపెట్టండి. ఈరోజు ఏదైతుందో ప్రభుత్వ రహదారిని 100 సంవత్సరాలకి వెళ్ళిన మ్యాప్, మోర్ దెన్ 100 years. అనాజ్పూర్ టు ఇబ్రాహీంపట్నం 5.5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. 2 వైపుల ప్రజా రహదారికి 2 వైపుల వెనకట బస్సులు నడిచినాయి, సర్వీసులు నడిచినాయి. యాదగిరిగుట్టకి ఇబ్రాహీంపట్నం టు యాదగిరిగుట్ట 2 వైపుల అతని ప్లేస్ ఉంది. అది ప్రజా రహదారి ఉంటే అతనికి స్టూడియోకి ఇబ్బంది అవుతుంది అని గేట్లు పెట్టుకుని ఏదైతుందో ప్రజా రహదారిని ఏదైతుందో మూసిపడేసిండు. దాదాపు 462 మందికి 14 ఎకరాల 30 గుంటలు, నాగన్పల్లి, ముక్కునూర్, రాయప్రోల్, పొల్కంపల్లి ఒక 406 మందికి ఏదైతుందో ఈ హౌస్ సైట్స్ ఇచ్చారు. 14.5 ఎకరాలు కబ్జా చేసుకొని ఆ హౌస్ సైట్స్ లోపల రాకుండా కూడా ఏదైతుందో అతను ఆక్యుపై చేశాడు. ఇది ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్. మీరు గతంలో గట్టిగా ఫైట్ చేశారు కదా దీనిపైన. చేశాను. అప్పుడు తర్వాత రోషా గారు పోయి కిరణ్ కుమార్ వచ్చారు. దేనికైనా నాకుండే వనరులు తక్కువ,
నాకుండే ఇండివిజువల్ సపోర్ట్ ఎవ్వరు చేయాల. నా దురదృష్టం ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము నాకు అధికారము హోదా కోసం కాదు. ఇతను భూదాను భూములు రామోజీరావు, అలాగే అసైన్మెంట్ ల్యాండ్స్, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఓకే అంటే ఎవరైతే రిచ్లీ ఫ్యామిలీస్, వాళ్ళు నవాబులు కావచ్చు, దేశముఖులు కావచ్చు, కింగ్స్ కావచ్చు, ఏది మన భూపాల గిట్టు ఉన్నారు కదా, మేజర్ చనిపోయి ఆ పిల్లలు మైనర్ ఉంటే వాళ్ళ ఆస్తులు కోట్ల, అప్పుడు లక్షల కోట్లే, కానీ ఇప్పుడు అప్పుడు వందల కోట్లే, ఇప్పుడు వేల లక్షల కోట్ల ప్రాపర్టీస్ అన్యాయకరాంతమైతాయి, వాళ్ళ బంధువులు ఆక్రమించుకుంటారు, ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందని బ్రిటిష్ ఒక చట్టం తెచ్చింది, కోర్ట్ ఆఫ్ వార్డ్స్. దానికి లిమిటేషన్ యాక్ట్ అనేది ఉండదు. వాళ్ళు మేజర్ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు మైనర్ ఉంటే అది గవర్నమెంట్ టేకప్ చేసుకుంటుంది. వాళ్ళ పరిశ్రమలు కానీ, వాళ్ళ వ్యవసాయేతర భూములు కానీ, లేకపోతే ఇంకేదన్నా మన తోటలు అనుకోండి, అన్ని ప్రాపర్టీస్ గవర్నమెంట్ కస్టడీలో పెట్టుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత అయినాక, మేజర్ అయినాక వాళ్ళకి అప్పచెప్పాలి. అది ప్రభుత్వం చేతిలో ఉండే ల్యాండ్. గాలిబ్ జంగ్ అనేది అవుతుందో అతని కుటుంబ సభ్యులు ఇప్పటికున్నారు. నేను కూడా 2008లో 16 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఒక 30% వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాను. నేను ఇదంతా స్టడీ చేసి ఒక రిటైర్డ్ జడ్జితో కూర్చుండి అడ్వకేట్స్తో మాట్లాడి డెఫినెట్లీ దీన్ని ఏదైతుందో మనం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ కింద ఎస్టాబ్లిష్ చేస్తే ఇది వీళ్ళకి చెందుతుంది, రామోజీ ఫిలిం సిటీ అనేది ఉండదు. నాకు రామోజీరావు మీద కోపం కాదు, నేను వ్యాపారం చేసుకోవాలని. ఈరోజు నేను ఆ 16 లక్షలది మంచిర్యాలలో నాకు ల్యాండ్ ఉంటే 2000 గజాలు ఉంటే దాంట్లో 800 అంటే 2000 అమ్మాను, 800 గజాల వాల్యూ ఈరోజు నాకు ఏదైతే ఉందో దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు ఆ 800 గజాలు ఉంటాయి. 30,000 అయింది, నేను 4,500కి అమ్మాను. పోరాడు వదిలిపెట్టాం. సో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ. ప్రకాష్ రావు గారు, కేసీఆర్ ఎక్కడ రామోజీరావుతో కాంప్రమైజ్ అయ్యిండు? ఒకటండి, మొదటి జలదృశ్యం మీటింగ్ అయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ ఒక 40-50 వేలతోటి SRR కాలేజ్ కరీంనగర్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్. ఆనాడు ఈనాడు ప్రతులన్నీ మొత్తం కరీంనగర్ వచ్చినాయన్నీ ఆల్ జిల్లాలో వేరే సెంటర్స్కి పోయేటి కూడా డైరెక్ట్ కరీంనగర్ నుంచి వచ్చి పోయేటి అంటే కలెక్ట్ చేసి పబ్లిక్ మీటింగ్లో కాలబెట్టారు. చాలా సభలో చెప్పాడు. ఈరోజు రికార్డులో ఉందా లేదా నేను కూడా చాలా ట్రై చేశాను, బట్ అది ఎక్కడ దొరకడం లేదు. స్టిల్ చాలామందికి చెప్పాను. లక్ష నాగన్నతో పెట్టేది అవుతుందో 5,000, 10,000, 15,000, 20,000 ఎకరం కొన్నాడు. తో 2006లో ఉప ఎన్నిక అయితే ఎప్పుడైతే వచ్చిందో అతనికి మీడియా సపోర్ట్ కూడా అవసరమైంది. రాజశేఖర రెడ్డి స్ట్రాంగ్ సీఎం ఆర్థికంగా దాంట్లో. తో ఆయన ఎన్నికల ముందు ఏదైతుందో రామోజీరావు గారు అపాయింట్మెంట్ అడిగాడు. 4 days కంటిన్యూ పర్సూ చేస్తే ఏదైతుందో 4th డే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ వాళ్ళిద్దరు రాజీ జరిగింది. 2006లోనే కలిసాడు. 2006లో ఉప ఎన్నిక కంటే ముందు, ఉప ఎన్నిక కరీంనగర్ రాజీనామా చేశాడు కదా, దానికంటే ముందు. తో అప్పటి నుంచి ఏదైతుందో ఏదో అక్కడ రాజీ అయ్యాడు. నేను ఎక్కడా నీ ప్రస్తావన తీసుకురాను, నీ సహాయ సహకారాలు ఉండాలా, నువ్వు కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకవి, నువ్వు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చినవి, ఇవన్నీ జరిగినాయి అనేది వాళ్ళకు పార్టీలో ఆయనకు నమ్మకంగా పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చారు. పేర్లు కూడా అవసరం లేదనుకోండి, వాళ్ళు చెప్పిన విషయమే. ఇవన్నీ చెప్పినా అని రామోజీరావుతో చెప్పినా అని వీళ్ళకి చెప్పాడు. ఆయన అన్నీ ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటాడు కాబట్టి తినుకుంటూ తాక్కుంటూ చెప్తూ ఉంటాడు కదా. ఈ 2006 తర్వాత లక్ష నాగల్ టైటిల్ లేదు ఎప్పుడు లేదు. 2006 కంటే ముందే. తర్వాత ముఖ్యమంత్రి అయినాక దానికి ఎండాప్ చేశాడు, ఓహో బ్రహ్మాండంగా అని చెప్పి. నేను అనుకుంటా 300 ఎకరాల పైన ఏదైతుందో టూరిజం తీసుకొని కూడా ల్యాండ్ ఇచ్చింది అన్నట్టుగా అదేదో ఆయన 118 ఏదో దేవుళ్ళు ఏదో సంథింగ్ ఏదో కడతా అన్నాడు. ఇప్పటి వరకు దాని నిర్మాణం జరగలేదు. ఆల్రెడీ చాలా ఫైనాన్షియల్లీ క్రైసిస్లో ఉన్నాడు. ఒకటి డిపాజిట్స్ అదైపోయింది, కొడుకు చనిపోవడము, అతని ఆరోగ్యం సరిగా సహకరించడం లేదు, స్టూడియో కూడా లాసు. తో దాన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్నాడు రిస్క్. తో ఈరోజు అన్ని ప్రభుత్వ బెనిఫిట్ తీసుకొని ప్రజారహదారిని అడ్డంగా గేట్లు పెట్టుకొని పట్టాలిచ్చిన పేద వాళ్ళను కూడా ఏదైతుందో 400 పైన 14.5 ఎకరాలను ఏదైతుందో ఎస్టాబ్లిష్ అయింది. మీ దగ్గర ఉంది కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా, కలెక్టర్ ఇచ్చాడు కదా, దానకిషోర్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఆర్డీఓలు ఉన్నారు కదా. ఇదేమి నేను ఒకటండి, ఇవన్నీ చేసింది, ఇవన్నీ రికార్డ్స్ రాబోయే రోజులు ఇస్తే రామోజీరావుపై చర్య తీసుకుంటావా నువ్వు? మేము డాక్యుమెంట్ ఇస్తున్నాం కదా, ఎస్టాబ్లిష్ డాక్యుమెంటు.
గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిందే ఇస్తున్నాం, కావాలంటే మళ్ళీ నువ్వు తీసుకో. ఇలా భూదాన్ భూములున్నాయి, భూదాన్ గాంధీ భవన్లో పెద్ద వ్యవస్థ ఉంది. అటువంటిది నువ్వు ఒక వ్యక్తి కోసము సిస్టమ్స్ ఏదైతుందో మిస్యూజ్ చేయడం అనేది. టీఆర్ఎస్లో ఎవరు కబ్జాలు చేసిన వాళ్ళు లేరా, కనబడట్లేదా? లేకపోతే సార్ కొన్ని వందల మంది నేను చూపెడతా సార్ జిల్లాలో విత్ నేను ఫోటోస్ సహా. హైదరాబాద్లో నడి రోడ్లో ఎక్కడిది? బంజారాయిల్స్ కేశవరావు సెక్రటరీ జనరల్. నీ రాజ్యసభ రెండోసారి నువ్వు ఇచ్చావు, నీకు తొడగొట్టి నువ్వు ఇటు రాజీనామా చేయి, ఒక్క నిమిషంలో ఎలక్షన్ పెట్టిస్తాను. ఈయన సత్యనారాయణరావు చేయబట్టే ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఆయన బిడ్డ మేయర్, ఆయన కొడుకు ఒక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఇంకొకరిని నియమించుకునే దానిక అవకాశమే లేదు, ఇంకొకరికి ఇచ్చే అవకాశం. ఈరోజు ఏందా స్టోరీ? ఇది జర్నలిస్ట్ కాలనీ. ఓకే. పార్కును కబ్జా చేసి బాజాప్తా ఏదైతుందో ఇగో ఇవన్నీ మడిగిలు కట్టాడండి. లక్షలాది రూపాయలు ఇన్కమ్ చేసుకుంటుండండి. ఇవి రేపు డాక్యుమెంట్ నేను రాజేందర్ గారికి, రేవంత్ గారికి ఇస్తా. శ్మశానం కాదండి, జర్నలిస్ట్ కాలనీ నెంబర్ 1 ఫస్ట్ జర్నలిస్ట్ కాలనీ అదే. పాత ఆంధ్రజ్యోతి పక్క లేన్లో ఇది. చట్నీస్ హోటల్ మెయిన్, పంజగుట్ట శ్మశానం. ఇదేమో పార్క్ కబ్జా చేసుకొని మడిగిలు కట్టారు. దీంట్లో శ్మశానం కింద ఒక 10 కార్లు స్లాబ్ వేసి శ్మశానాన్ని పార్కింగ్గా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు మీ కెమెరా పట్టుకొని పండి అక్కడ చూడండి పోయి, ఇమ్మీడియట్గా నుంచి మీరు పండి. ఈరోజు హైదరాబాద్లో ఉండే బంజారాయిల్స్లో ఉండే 2కు 2 ఇండ్లు, ఈ 2 ఇండ్లు కూడా ఏదైతుందో పక్కకు ఉన్న ఇండ్లు కూడా ఏదైతుందో ప్రభుత్వ భూమి. కేశవరావు ఇండ్లే 2 లిటిగేషన్ 2. అక్కడ ముంగటి ప్లేస్ ఇంకా డిస్ట్రిబ్యూట్లు ఉంది. ఇప్పుడు ఇదేంటి రేకుల షెడ్ కనిపిస్తుందిగా? 2 ఇండ్లు అన్న, ఇదొక ఇల్లు, ఇది ఆయన ఉంటాడు, కొత్త కడుతున్నాడు. అది పోని పక్కకి ఎవరో కొనుక్కున్నారు, ఈయన ఎవరి దగ్గర కొన్నాడు. కానీ ఇది ల్యాండ్ ఈజ్ నాట్ టైటిల్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. ఇక చూడండి, ఈ గోడ నుంచి ఇక్కడికి జరిపాడు. పైకి పోవాలంటే అతనికి పక్కకి వెళ్ళి మెట్లు వేయాలంటే కూడా ప్లేస్ లేదు. పక్కకి ఎవరో పాపం ఒక సైట్ ఉంటే ఆ సైట్ దిగో, ఇక మీకు కనబడుతుంది కదా గోడ ప్యాచ్ చేసేసి పక్క సైట్ కూడా అక్కడ ఏ నిర్మాణాలు లేవు. ఈయన 2 ఇండ్లు తప్పితే ఏ నిర్మాణాలు లేవు ఆ సైట్ అంతా. శ్మశానం కబ్జా చేసావు పంజగుట్టలో, పార్కింగ్ ప్లేస్ శ్మశానం కింద. పార్కుని ఏదైతుందో పార్కు వదిలిపెట్టిన జర్నలిస్ట్ కాలనీ, పార్కుకు వదిలిపెట్టిన అక్కడ అందరికీ ఏదైతుందో ఆ జర్నలిస్టులో ఉన్న దానిలో సుందరం గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ చనిపోయారనుకోండి, వాళ్ళందరినీ ఏదైతుందో ఇప్పించుకొని ఆ సొసైటీకి ఏదో డబ్బులు ఇచ్చేదైతుందో పార్కును ఏదైతుందో కమర్షియల్ చేసుకొని ఇలా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇవన్నీ రేపు ఎస్టాబ్లిష్ చేస్తే ఇలా కేశవరావు మీద చర్య తీసుకుంటావాను? తీసుకోడు. కేశవరావు కుటుంబ సభ్యుల మీద తీసుకుంటావా? ఇలా ఆయన బిడ్డ మేయర్, అవును, ఆయన కొడుకు ఒక కార్పొరేషన్ చైర్మన్. ఇవన్నీ నేను ఎప్పుడో తీసి నేను ఇవన్నీ కలెక్షన్ చేసుకొని ఉంచుకున్నాను. కానీ ఒక సందర్భంలో రాజకీయాలు లేనివని మనకి ఇవేంది. కానీ నిన్న చూసిన తర్వాత, మీరు నాతో మాట్లాడిన తర్వాత నేను ఇవన్నీ డాక్యుమెంట్స్ కొన్ని కలెక్ట్ చేసి షాంపిల్ నిజంగా రేపు రాబోయే రోజుల్లో చిత్తశుద్ధి కనుక బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈవెన్ రాజేంద్ర లాంటి పోరాటం చేయాలంటే ఎస్టాబ్లిష్ డాక్యుమెంట్స్. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? 100 మంది అండి. టీఆర్ఎస్లో 100 మంది అండి. ఈరోజు ప్రభుత్వానికి నేను ఒక సలహా సూచన ఇస్తున్నా. నేను మేధావిని కాదు, ఆస్తిపరుని కాదు, నాకు సొంత ఇల్లు లేదు, ఒక కారు లేదు, ఒక స్కూటర్ లేదు, ఒక గ్రామంలో ఒక 5 ఎకరాల భూమి మాత్రమే ఉంది. చిన్న ఇల్లు, ముగ్గురు అన్నదమ్ములకు 3 పోర్షన్స్, అంటే కామన్ టాయిలెటే, కామన్ బాయే. పంచుకుంటే ఏదైతుందో మాకు ఎంట్రన్స్ అది పంచుకునే అవకాశం కూడా లేదు. బెంగళూరు టైల్ ఇల్లు. నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నాయకుల దగ్గరికి ఈ డాక్యుమెంటేషన్ రామోజీ తీసుకొని వెళ్తారు. కేశవరావు లాంటి వాళ్ళే కానీ మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకోవచ్చు కదా, అన్నీ వస్తాయి కదా. ఇవన్నీ నేను తీసుకునే ఏదైతుందో వాళ్ళకి ఇవ్వడం. ఇటువంటి ఇష్యూస్ మీద రేపు రాబోయే రోజుల్లో పోరాటం చేయాలి. నాగార్జున ఒక పాయింట్, 10 రూపాయలు మీ దగ్గరికి వచ్చి అడుక్కున్న మనిషి ఇవాళ 100,000 కోట్లకు ఎదిగాడు అని అంటున్నారు. నిజంగా ఇదంతా నీతిగా నిజాయితీగా సంపాదించిందేనా కేసీఆర్ కుటుంబం? నీతి లేదు, నిజాయితీ లేదు సార్.
100 ఎకరాలు మీరు మీ కెమెరా పెట్టుకొని పోయేది ఉంటే అది ఏదైతుందో మీరు శంకర్పల్లి రోడ్డు మీద పోండి, ఎస్టాబ్లిష్ అయింది కదా, అది 111 జీవో కదా, ధన్వాడ ఎట్లా వైలేట్ అయిందా లేదా అక్కడ, అది కొంచెం దాటితేనే ఏదైతుందో ఈయన రైట్ సైడ్కి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి ఏదైతుందో ఆమె ఎన్ని దాదాపు 20 ఎకరాల కంపౌండ్ పెట్టింది కదా కవితమ్మ. ఇలా ఇల్లు పోండి, రోడ్ నెంబర్ ఆ పోలీస్ స్టేషన్ పక్క రోడ్లో భాగ్యనగర్ స్టూడియోస్ అని ఉండి ఇంతకుముందు, అక్కడ ఆమె ఎటువంటి ఇల్లు కట్టిందో చూడండి. రూపాయి ఇబ్బంది పడ్డోళ్ళు. ఈవెన్ 2004లో ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన సొంత ఇల్లు బసవతారకం పక్కకున్న ఇల్లు కూడా డబ్బులు లేక అప్పుల్లో ఉండి అమ్మడానికి పెడితే తేజ అనే డైరెక్టర్ డిసైడ్, వినయ్ శివశంకర్ గారి పెద్ద కొడుకు డాక్టర్ ఉన్నాడు కదా, చూశాడు, ఆయనకు నచ్చలేదు, తర్వాత తేజాకు నచ్చింది, ఈ అగ్రీడ్ టు పర్చేస్, రేట్ డిసైడ్ అయిపోయింది, కానీ నేను రిజిస్ట్రేషన్ చేస్తా, బట్ 6 months తర్వాతనే నేను ఖాళీ చేస్తానప్పుడు అతనికి డౌట్ వచ్చి బ్యాక్ అయిపోయాడు. తర్వాత ఆయనకు ఉండే కొంతమంది మిత్రులు కేంద్ర మంత్రులు ఉండే ఏదో నడుస్తుందని చెప్పి కింద మీద చేసుకుంటూ అది చేశాడు. 2009 ఎన్నికల్లో పోరాటంలో కూడా 2009 కాదు 14లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు, నేను అతన్ని కలిసింది సుబ్బిరామిరెడ్డి హయ్యత్లో కలిశాను. ఈ మోడీకి ఏదైతుందో డిజిటల్ సిస్టమ్, ఒక స్క్రీన్స్ ఉంటాయి కదా వెహికల్కు, ఆ పబ్లిక్ మనము ఉన్నట్టుగానే అక్కడ ఉన్నట్టుగానే ఆ పబ్లిక్ స్పీచ్ కనబడతా ఉంటుంది రికార్డెడ్, దానికి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఎన్నికల ముందే స్టాప్ చేశాడు ఆయన 2014లో. అటువంటిది ఈరోజు తెలంగాణ పేపర్ కొనడానికి కానీ లక్ష్మీరాజును బయటకు పంపేయడానికి కాసి 100 కోట్లు బయటకు ఇచ్చి ఈరోజు ఇన్ని ఆస్తులు ఏదైతుందో ఎక్కడి నుంచి వచ్చినాయి అది ప్రజలకు చెప్పాలి. మా ఫాదర్ ల్యాండ్ లార్డే ఎప్పటి నుంచో 200-300 ల్యాండ్ లార్డ్ అన్న 2 లేదు 300 లేదు. ఆయన ఏదైతుందో ఆయన భూమి అమ్మడానికి 30-35 కావాలనుకుంటే మీరు నర్సారెడ్డి గారు అని గజ్వేల్ ఎక్స్ఎమ్మెల్యే, అవును నర్సారెడ్డి ఉన్నాడు, జానారెడ్డి గారు చెప్తారా చెప్పరా ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు లేనన్నాడు. నాకు ఆయన చెప్పిన సమాచారం, ఆయన 99లో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి కౌంటింగ్ పోలేదండి, ఎన్నికల ప్రచారం సగం ఊళ్ళు ప్రచారం చేయలేదండి, నక్సలైట్ థ్రెట్ ఉండే అతనికి, కౌంటింగ్ పోలేదండి. వాళ్ళ ఊర్లో ల్యాండ్ ఏదైతుందో నక్సలైట్స్ ఇల్లు పేల్చేస్తే వాళ్ళందరూ నా దగ్గర ఉన్నాడండి దాదాపు 3.5-4 సంవత్సరాలు. అన్న పిల్లలు నేను టేక్ కేర్ చేశాను, సొంత అన్న ఒకటే అన్న తనకి 9 మంది సిస్టర్స్ అండి. తో అన్న నా క్వార్టర్లో ఉండే నక్సల్ బాధితులు. అటువంటిది జానారెడ్డి గారు అప్పుడు టీడీపీలో హయాంలో మంత్రిగా ఉండి అతను ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడేతనుకునే ఇన్ఫ్లుయెన్స్తో ఆ భూమిని ప్రభుత్వం పర్చేజ్ చేసిందండి. 35 ఎకరాల 40 ఎకరాల లోపల 100 ఎకరాలు ఇదంతా అంబకే, లాస్ట్కి మిగిలింది అంతే, జీరో అండి. 1 ఎకరం 1 గుంట భూమి లేదండి. తను 2000 మొదటిసారిగా ఎమ్మెల్యే కొట్లాడు. మీరు చెప్తున్న లెక్క 14 వరకు ఆయన దగ్గర జీరో. ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలక్షన్ కొట్లాడుతుంటే డబ్బులు లేవంటే చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఇక తర్వాత దానికంటే ముందు కొంత కొనుక్కుంటూ వచ్చిండు సార్. ఎకరం పైన ఒక బావి తవ్విండండి, దాంట్లో వైలేట్ చేసిండా లేదా? నువ్వు పర్మిషన్ తీసుకున్నావా? మొత్తం ఒక దాదాపు ఇప్పుడంటే ఈ వాటర్ స్కీమ్ వచ్చింది అనుకోండి, మొత్తము బోర్లలో నీరు లేకుండా అండి. చాలామంది ఏదైతుందో పత్రికా విలేకరులను కూడా తీసుకెళ్ళాడు, ఫామ్ హౌస్ తీసుకెళ్ళి 80 లక్షల నుంచి ₹1 కోటి 1 ఎకరానికి క్యాప్సికమ్ పండిస్తున్నానని కూడా చెప్పాడు. ఇలాగ తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు 30 గ్రామాలు దత్తత తీసుకొని నేను వాళ్ళకు బ్యాంక్స్తో టైప్ చేయించి నేనేదైతే పంట పండిస్తున్నో ఆ పంటని ఏదైతుందో ఏర్పాటు చేస్తా అని చెప్పాడండి. మోర్ దాన్ ఎకర్ బావి తవ్వాడండి, నీళ్ళ బావి ఎకరం. ఇదంతా జర్నలిస్టులు పోయి చూశారండి, దాదాపు 40-50 మంది పోయారండి. ఈరోజు గౌరీశంకర్ బతుకున్నాడు, కృష్ణారావు గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ బతుకున్నాడు, గౌరీశంకర్ డక్కన్ క్రానికల్ ఉండి ఇప్పుడు పనిచేస్తుండాలేదో తెలియదు. వీళ్ళందరూ వెళ్ళి చూశారు ఆ బావిని కూడా, ఆ వ్యవసాయ క్షేత్రంలో. వయలేషనే కదా. ఆయన రోడ్డుకి అండి జానారెడ్డి గారు ఆయన భూమి అమ్మేయడానికి కోసం కాదు, ఆయన రోడ్డుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి గ్రావెల్ రోడ్డుకు ₹1 కోటి శాంక్షన్ చేస్తే నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు 2004 నుంచి 9 ఎమ్మెల్యే కదన్నా. అవునవును, 9 నుంచి 14 మర్చిపోయినా, నాట్ 4 కాదు. 9 to 14లో ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో రోడ్ సరిగా లేకుండే గ్రావెల్, అప్పటికి ఇంకా మెటల్ బీటీ కాదు, గ్రావెల్ కోసం కూడా ఏదైతుందో ₹1 కోటి ఏదైతుందో పంచాయతీరాజ్ ఫండ్స్ నుంచి శాంక్షన్ చేశాడండి
ఎవరు మన జానారెడ్డి గారు ఇస్తే ఎమ్మెల్యే వచ్చి మాకు తెలియకుండా నా కాన్స్టిట్యున్సీలో ఎట్లు ఇస్తావు అన్నా అని పోరాటం చేసిండు ఆయన. నాకు రీసెంట్లీ చెప్పాడు ఒక 3 months బ్యాక్ నర్సారెడ్డి. ఈ విషయాలు నాకు 3 months బ్యాకే తెలుసు. ఇది చరిత్ర. అటువంటి జానారెడ్డి గారిని ఎట్లా వేటాడినామండి. కాన్స్టిట్యున్సీలో 2 సార్లు పోయినాం. ఒక పూట అన్నం తింటే మనం ఒక 100 మంది 1000 మందికి చెప్తాము. కృతజ్ఞత అనేది ఉండాలి. అంటే కృతజ్ఞత భావం లేనివాడు 100 కోట్లు అంటే అందరు కలిపి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఆరిపోయిన ఒక 50-60 పేర్లు చెప్పగలుగుతాను నేను. ఎస్సీ నాయకులు కానీ, అవును, ఎస్టీల కానీ, ఈవెన్ లంబాడాస్, గోండాస్, రాముల్ నాయక్, గోవింద్ నాయక్, రవీంద్ర నాయక్, అవును, సోయం బాబురావు, తర్వాత ఎస్సీలో ఏదైతుందో చంద్రశేఖర్, విజయరామారావు 83లో ఎమ్మెల్యే, 84లో లోక్సభ అన్నా నేను. అవునవును, సిద్దిపేటకి వెళ్ళి అవును, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇవాళ సంతోష్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, తర్వాత విజయశాంతి గారు, నరేంద్ర గారు, మందాడి సత్యనారాయణ, పాపం ఆయన సత్యనారాయణ రెడ్డి, ఈవెన్ మన అతని దిలీప్ గారు, పాల్వాయి దిలీప్ గారు, ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాడు. ఎంతమంది అండి జీవితాలు నాశనం. రెహమాన్ మొన్న చనిపోయాడు కదా, రెహమాన్ ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు. బావా అన్నాడు. మొత్తం వంటలు వార్పులు తీసుకుపోవాలి, బట్టలు తీసుకుపోవాలి. రాత్రి కింద పడుకునేదట, ఆయన పైన బెడ్ మీద పడుకు అంతే. బావా అనుడే, బావ వరుసనే. అటువంటి వాడిని ఏదైతుందో ఎటువంటి గతి చేశాడు మనం చూసాం కదా. తో ఇది చాలా ఈ పాపం ఏదైతుందో ఖచ్చితంగా ఇది మరి రాజేందర్ గారు ఎట్లా డ్రైవ్ చేస్తారు. కానీ మీరేమైనా సూచన సలహా ఇవ్వదలుచుకున్నారా ఏ రకంగా రాజేందర్ ముందుకెళ్తే సక్సెస్ అవుతాడని? నేను ఇది అంటే మీ అంచనా. టూ ఇయర్లీ అతను ప్రజలకు వెళ్ళాలి. ఏదైతుందో కంప్లీట్ నిర్మాణం చేయాలంటే ఏంటంటే గ్రామ స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్సులు, సోషల్ మీడియా ఇంటర్వ్యూల కంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఏదైతుందో వినియోగించుకొని ఈరోజు మీకు ముఖ్యంగా మనం ఎక్కడికో పోయినాం. మళ్ళీ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులకు మీరెవ్వరిని ఒక టీమును పంపించిన, ఒక రిటైర్డ్ జడ్జ్, హైకోర్టు జడ్జ్, మీ దగ్గర ఉండే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరన్నా ఒకరిద్దరు, మీ పాలిటీషియన్ ఎవరన్నా వస్తే, నేను ఒక 2 అడ్వకేట్స్, నా ఒక మిత్రుడు ఉన్నాడు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనేది మీకు నేను ఆ చట్టం ఏంది, ఆ చట్టం కింద ఏం చేయొచ్చు, ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందని మీరే చెప్తున్నారు. అవును, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లే చెప్పారు మీరు. ఏమని? జీతాలు ఇవ్వడానికే లేవు, నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తారు. అవును, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. వాట్ ఈజ్ ద కోర్ట్ ఆఫ్ వార్డ్స్ యాక్ట్ ఏంటి, దాన్ని ఎలా బయటికి తీయాలి. లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆధీనములో ఉండే ప్రాపర్టీస్, ఎస్టేట్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇలా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. వీళ్ళు కూడా వెళ్తారు కదా అట్లాంటి. లేదు, ఉన్నారు కదా, అందరు ఉంటారు దీంట్లో. అదే అంటున్నాను. మీరు ప్రజా సంక్షేమం దృష్ట్యా స్టేట్ ఇంట్రెస్ట్ మీకు కనుక ఉంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి రావాలనుకుంటే, సీరియస్గా మీరు ఏది ఉంటే నేను రెడీ ఉన్నాను మీతో చర్చించడానికి. ఈ వివాదాలకు, ఈ ఆరోపణలకు పక్కకు నెట్టి ఈ రాష్ట్ర ఇంట్రెస్ట్లో అప్పులు తీరాలా, ప్రభుత్వం రన్ కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా నువ్వు అన్నవి ఏవైతే అమలు చేస్తలేవో, నిరుద్యోగ భృతి కానీ, లేదా రైతు రుణమాఫీ కానీ, 2 bedroom అని, ఈ అన్నిటికీ నిధులు నీకు నీ చేతికి వచ్చే విధంగా ఏదైతుందో ఐ విల్ గివ్ ద మెటీరియల్. ఈరోజు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ లిమిటేషన్ యాక్ట్ ఉండదు. అది రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఈవెన్ అసెంబ్లీ భవనం కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, డీజీపీ ఆఫీస్ కావచ్చు, ఇమీడియట్ దే కెన్ టేక్ అవుట్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఈయన కక్షపూరితంగా ఇంకొకరిని కక్ష సాధించే ప్రయత్నం కంప్లీట్గానే. ఓకే, దీన్ని తీసుకుంటే దీని మీద క్షుణ్ణంగా పరిశీలించేది ఉంటే ప్రభుత్వం చేతికి లక్షల కోట్ల ఆదాయం ఉన్న ప్రాపర్టీస్ మీ చేతికి వస్తాయి. అనౌన్స్మెంట్ చేసి బహిరంగంగా ఎవరైతే ఈ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ రికార్డ్స్ని మీరు తీస్తే బయటకు వస్తాయి. మేము కూడా కొన్ని ఇస్తాం. ప్రభుత్వం దలుచుకుంటే కూడా మొత్తం రికార్డ్స్ బయటకు వస్తాయి. పునరావర్తన శాఖలు ఏదైతుందో మొత్తం బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత నీవు ఆ కుటుంబ సభ్యులు పిలిచి, అయ్యా మీ పేరు మీద ఉంది, మేమేమో దీన్ని అమ్ముకొని
దీని కిరాయిలు గిట్ట ఏమైనా వచ్చేది ఉంటే మేము యూజ్ చేసుకుంటానికి వీల్లేదు. ఇది ట్రెజరీలో కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ట్రెజరీలో వేయాలి. కనుక దీన్ని ఏదైతుందో మీరు మేము రాజుకి వద్దాం, ప్రజల కోసము మీరు ఏదైతుందో ముందుకు వస్తే మీకు ప్రాపర్టీలో 15-20% ఇచ్చి 80% ప్రభుత్వానికి వాళ్ళే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇవాళ రైట్ వేగా నువ్వు ఏదైతుందో ఎవరైతే ఆధీనంలో ఉన్నారో మళ్ళీ వాళ్ళకే ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. మొదలైతే వాళ్ళు వెకెట్ చేయాలి. వాళ్ళకు కోర్టుకు వెళ్ళడానికి అవకాశమే లేదు. లోయర్ కోర్టు పోరాదు, డిస్ట్రిక్ట్ కోర్టు పోరాదు, హైకోర్టు పోరాదు, సుప్రీంకోర్టు పోరాదు, ఓకే, ఈవెన్ ఐక్యరాజ్య సమితికి కూడా పోవడానికి వీలే లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, దేశంలో ఉండే అన్ని చీఫ్ మినిస్టర్స్ కూడా అందరూ ప్రధానమంత్రితో కలుపుకొని వాళ్లకు మెర్సీ ఇచ్చే అవకాశమే లేదు. ఇది పటిష్టమైన చట్టము కోర్ట్ ఆఫ్ వాట్స్ ప్రాపర్టీ అనేది. నేను అనుకుంటాను 2006లో నరసింహారెడ్డి గారు హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు కోర్ట్ ఆఫ్ వాట్స్ మీదనే. ఒక లేడీ ఏదైతుందో ప్రాపర్టీని ఎయిర్పోర్ట్ కింద వెళ్ళాలి శంషాబాద్ దగ్గర. ఆమె క్లెయిమ్ చేశారు, ఈ నా ల్యాండ్ నాకు రావాలి ఈ కంపెన్సేషన్ అని. అది రికార్డ్స్లో తీసేటప్పుడు అది కోర్ట్ ఆఫ్ వాట్స్ ప్రాపర్టీ. ఖతం. ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు, నో, ఈ ప్రాపర్టీ కోర్ట్ ఆఫ్ వాట్స్ గవర్నమెంట్ కస్టడీలో ఉండే ప్రాపర్టీ, ఈమెది కాదు. ఈమె దాన్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు రిలీజ్ ద మనీ, బట్ ఈ కోర్ట్ ఆఫ్ వాట్స్ ట్రెజరీని ఆ అకౌంట్లే జమ చేయాలని చెప్పేది అవుతుందో తీర్పు ఇచ్చింది కూడా మీకు కాపీ కావాలంటే ఇస్తాను. అటువంటి నరసింహారెడ్డి లాంటి వాడిని కొందరుమంది జడ్జిలకు నేను పేరు చెప్పదలుచుకోలే, రిటైర్ అయిన ఒక జడ్జి నాకు దగ్గర వాడు, అసలు కోర్ట్ ఆఫ్ వాట్స్ అంటేనే ఆయనకు తెలియదు. జడ్జికి ఒక ఆయన డిస్ట్రిక్ట్ జడ్జు, ఆయనకు మళ్ళీ కొన్ని పదవులు ఇచ్చారనుకోండి. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఏది ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా కొన్ని కమిషన్లు వేసి. ఇంకోతనేమో లోయర్ కోర్టు రిటైర్ అయ్యారు. ఇద్దరితో మాట్లాడితే కోర్ట్ ఆఫ్ వాట్స్ గురించి వాళ్ళకి తెలియదు. సో నరసింహారెడ్డి లాంటి వ్యక్తిని ఏదైతుందో ఆ కమిటీలు వేస్తుంటే ఈరోజు ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి నుంచి చిక్కులో నుంచి బయటకు వచ్చి అప్పులు తీర్చి మిగులు బడ్జెట్కి వచ్చి నువ్వు అనుకునే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతాయి, అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఆ అవకాశం మీకు తెలుగు వెలుగు ద్వారా, నాకేం పెద్ద షోక్ లేదు, ఎవరి దగ్గరికి పోయి పైరో చేసే అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంటే ఓకే. నేను రాబోయే రోజుల్లో లెటర్ కూడా రాయదలుచుకున్నా కేసీఆర్ గారికి కొన్ని పెట్టి. మీకు ఇంకా 1955 56లో ఒక గజెట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండర్ రిపోర్ట్ 30 estates we were under the supervision of the court of wards due. అంటే 1956 సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఒక ఇష్యూ చేసింది గజెట్. ఇంకా 30 ఎస్టేట్స్ అంటే 30 కుటుంబాలకు సంబంధించినవి, వాళ్ళకు కొన్ని వేల ఎకరాలు అనుకోండి, వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకా గవర్నమెంట్ కస్టడీలో ఉంది అనేది కూడా ఒక కాపీని ఏదైతే ఉందో గూగుల్లో తీస్తే కాపీ కూడా ఉంది. ఇది సీరియస్ సబ్జెక్టు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే అప్పు తీరుతుంది, నువ్వు చేసిన హామీలన్నీ అమలు చేయడానికి కోసం వస్తుంది. నేను కనుక ఇది తప్పని గిట్ట అంటే నువ్వు ఏ శిక్ష చేసినా ఒప్పుకుంటా. నువ్వు తల నరుకుంటా అని నెంబర్ ఆఫ్ టైమ్స్ 100 సార్లు చెప్పి నువ్వు నరుకుంటావో లేదో కానీ తల నరుకునే ధైర్యం లేదు. కానీ ఒక డైమనో లేకపోతే ఏదైతుందో ఒక విషం దాగా నేను ఎక్కడైనా పోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఖచ్చితంగా నీకు సహాయ సహకారాలు, నీకు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయాలనుకుంటే, నీ దీనస్థితి అసెంబ్లీలో మనం చూసిన తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, నేను నిరుద్యోగ వృత్తి ఎలా ఇవ్వగలుగుతున్నాను చెప్పినావు. అదే 19th ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో నీవే చెప్పావు. సమగ్ర సర్వే ప్రకారం 2014లో ఒక 8 లక్షల పైన దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. ఇంకో 4-5 లక్షలు చేరతారు కావచ్చు. ఒక 3-4 నెలలు ఒక 2-3 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. వాటికి ఒక స్టడీ టీంని పంపి అవి మేము ఏదైతుందో రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను ఇస్తా అని చెప్పినావు. 19 జూన్ వరకు 19 పోయింది, 20 పోయింది, 21లో మళ్ళీ ఏమంటున్నావు, నా దగ్గర లేవంటు. ఓకే, కన్క్లూడ్ చేద్దాం. చివరగా ఈయన కొంతమంది వ్యక్తులని ఆయన ఈగో హర్ట్ అయినప్పుడు వాళ్ళ మీద కక్ష సాధిస్తూ వస్తున్నారు. లిస్టు తీస్తే చాంతాడుతుంది. ఒకవేళ ఈయన మీద చేయాలి అనుకుంటే, జెన్యూన్గా కూడా చేయాలనుకుంటే కేసులు పెట్టలేరా? కేంద్రం ఒకవేళ అనుకుందనుకోండి, సాధ్యం కాదా? కేంద్రము ఒకవేళ అనుకుందనుకోండి, ఖచ్చితంగా కేంద్రం అనుకుంటే, అందుకోసం ఆయన భయపడేది అదే కదా, ప్రాబ్లం అదే కదా సార్.
ఆయన మీద సహారా కేసు ఉంది, ఈఎస్ఐది ఎస్టాబ్లిష్ కేసు. సిబిఐ కూడా 2 సార్లు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిపోయింది. డేట్లు కూడా నాకు జ్ఞాపకం లేక ఇది గతంలో చెప్పాను. హిందూలో, ఎకనామిక్స్ టైమ్స్లో, హిందుస్థాన్ టైమ్స్లో ఇవన్నీ వచ్చాయి పేపర్. అనుకుంటే క్లోజే కదా. ఎనీ టైం దే కెన్. అది నాకు రేవంత్ గారు స్వయంగా ఒక సందర్భంలో నేను ఒక మిత్రుని గెస్ట్ హౌస్లో అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది కేసు క్లోజ్ చేసింది అంటాను. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసుని ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో అతను ఖచ్చితంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో దీని మీద ఏదైతుందో అతను ఖచ్చితంగా లాకప్లో పెడతారు. ఆన్ రికార్డ్ అంతా టోటల్ కేసు క్లియర్. టోటల్ రికార్డ్ ఇది. సహారాకు సలాం. మరో వివాదంలో కేసీఆర్ మన 1.5 పేజ్ విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ డాక్యుమెంట్ విత్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఆయన సంతకాలతో సహా డిపార్ట్మెంట్ ఈ రిలాక్సేషన్ ఇచ్చిన అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చి ఖచ్చితంగా. నేను ఎందుకు అంటున్నానంటే, ఈటల రాజేందర్ మంత్రి పదవిలో ఉండి మంత్రి పదవిని దుర్వినియోగం చేసి ఆయన మీద రాజద్రోహం కేసులు కూడా పెట్టొచ్చన్న చర్చ నడుస్తున్నప్పుడు, ఈయన కూడా అప్పుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలే కదా. ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బీజేపీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతుందో అరవింద్ కానీ, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కానీ, సంజయ్ గారు అధ్యక్షుడు కానీ, మీరు కూడా చాలా డిబేట్లు చేశారు, ఇంటర్వ్యూలు చేశారు, మీరు కూడా రాజ్ టీవీలో న్యూస్లు చెప్పారు, అరెస్ట్ అవుతాడు. ఇంతకాలం అరెస్ట్, మొన్న వరంగల్ ఏం చెప్తాడు, మేము అధికారం వచ్చిన తర్వాత జైలుకి పోతాడు అంటాడు. అసలు ఎనీ టైం అన్నా కానీ బీజేపీ ఏదైతుందో కేసీఆర్ని ఇబ్బంది పెట్టి జైలుకు పంపినప్పుడు లబ్ధి పొందేది ఇక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళకు ఉండే రిపోర్ట్స్, సమాచారం. బీజేపీకి బెనిఫిట్ కానప్పుడు మేము ఎందుకు కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలా? కేసీఆర్ మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చేశాడు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చేశాడు, రాజ్యసభ చైర్మన్కి సపోర్ట్ చేశాడు, నోట్ల రద్దుకు చేశాడు, త్రిపుల్ తలాక్కు చేశాడు, జిఎస్టీకి చేశాడు, మొన్న రైతు బిల్లు కూడా చేశాడు. వై మేము ఎందుకు అతని మీద చర్య తీసుకోవాలి? మాకు వచ్చిన సీట్లు వచ్చినాయి, 4 వచ్చినాయి, ఇంకో 2 రాని, 6 7 ఉన్నాయి. రాజ్యసభ ఆయనకు, అసెంబ్లీ స్ట్రెంత్ ప్రకారం 7 ఆయనకే ఉన్నాయి కదా. సో వై వీ షుడ్ డిస్టర్బ్ అనేది వాళ్ళకుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్లో ఉన్నాడు కదా. నిజంగానే ఆయన అనుకున్నట్టు 2018లో ఒక థర్డ్ ఫోర్స్ దేశంలో చేస్తా, దేశమంతా తిరుగుతా, మందులు గోళీలు ఇచ్చడానికి నేను దేశం తిరుగుతా కనుక నాకు ఒకడు సహాయకుడు ఉండాలి కనుక రాజ్యసభ చేసిన అని ఆయన చెప్పిండు. సంతోషం. ఓ కమిటీ వేసిండు, కేశవరావును, యాదవ్ రెడ్డిని, వీళ్ళందరినీ. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి అనుకోండి, యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ తో వీళ్ళందరినీ వేసి దేశమంతా తిరుగుతాడు. కథం ఎన్నికలు అయిపోయింది. మొన్న మున్సిపల్ ఎన్నికలు పెద్ద తడాగా చూడు, మొత్తం గజగజ వణుకుతూ గుద్దులు అన్నాడు, మళ్ళా కథం అయిపోయింది. తో అతను వాళ్ళకు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈటల రాజేందర్ మీద ఆయన అవినీతి చేసిండు, మంత్రి పదవిని దుర్వినియోగం చేసిండని మాట్లాడుతున్న ఆయన, గతంలో నేను కేంద్ర మంత్రి పదవి ఉన్నప్పుడు ఏం చేశానన్నది గుర్తుకు రాదా? ఎందుకు తెలియదు? ఆయనకు తెలుసు కదా. ఇక నేను మేనేజ్ చేసుకోగలుగుతా, నాకు పవర్ ఉంది, డబ్బులు ఉన్నది, నేను అధికారం బీజేపీకి నేను అన్ని విధాలా సాయం చేస్తున్నా, నాకేం కాదు, అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకు బీజేపీకి. అందుకోసం బీజేపీ పరిస్థితి రోజు మాట్లాడుతుంటే ఏమైందో మనం చూసాం కదా. సాగర్లో ఏమైంది పరిస్థితి, ఈరోజు మున్సిపల్ ఏమైంది చూసినాం కదా. మొన్న బై ఎలక్షన్ ఒకటి అయింది, మున్సిపల్ చూసినాం కదా. లేదు, ఇప్పుడు 2018లో ఎట్లయితే 100 స్థానాలపైన అభ్యర్థులు లేరండి ఇప్పటికీ బీజేపీకి. ఇప్పుడు బెంగాల్ది సిచ్యువేషన్ ఈజ్ వేర్, త్రిపుర ఇస్ డిఫరెంట్, హర్యానా ఇస్ డిఫరెంట్. బట్ తెలంగాణ ప్రాంతంలో 12% మైనార్టీ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ టు ఈజీ. క్రిస్టియన్ ఒక 2%, 14% ఉన్నది. నాట్ టు ఈజీ టు గెట్ ద పవర్ బీజేపీ. దుబ్బాక జిహెచ్ఎంసీ ఓడిపోయిన తర్వాత సాగరు మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్లు గెలిచాడు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఇక బయట పడ్డట్టేనా ఇది పెద్దగా? ఇవన్నీ సార్ అంతేనా? ఉల్లిగడ్డలతోటి బీజేపీ ప్రభుత్వం పోయింది ఢిల్లీలో. ఖురానా ఎవరో ఉండే చీఫ్ మినిస్టర్, 2 ఉంటారు అనుకోండి. సో సుష్మా స్వరాజ్ కూడా ఉండే కొంతకాలం చీఫ్ మినిస్టర్ నాకు తెలిసినంత వరకు. తర్వాత 15 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ వచ్చి శీలా దీక్షిత్ ముఖ్యమంత్రి. ఉల్లిగడ్డల రేటు తోటి పోయింది. సో స్మాల్ ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు ఈ రాజేందర్ గిట్ట నిజంగానే బలైన వర్గాల్లో మోర్ దెన్ 47-48% ఉంటారండి బీసీస్. అవును. సో అదొక చైతన్యం. మనం వీకర్ సెక్షన్ ఇంత అన్యాయం చేస్తున్నాడు, ఇంత కక్ష కడుతున్నాడు. నిజంగానే అతనికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యమ కాలంలో అయితే ఆంధ్రులను రెచ్చగొట్టిండో, ఈనాడును రెచ్చగొట్టిండో, అటువంటిది వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తుండే. ఈ ఎలక్షన్ లెక్కలోకి రాదంటారు ఏమంటారు? ఇదే మన సాగరు అండ్ ఈ కార్పొరేషన్ పెద్ద. ఇప్పుడు అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగానే బీజేపీ గ్రౌండ్ రియాలిటీ బాగా పనిచేస్తే,
ప్రజా ఉద్యమాలు చేసేది ఉంటే కాంగ్రెస్ ఎవరు రేపు ఈ 2.5 సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్లకు కేసీఆర్కు వ్యతిరేకత వస్తే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్సులు తర్వాత డాక్యుమెంట్ చెప్పడం కాదు, గ్రామ స్థాయిలో పోయి ప్రజలను సమీకరించి ప్రజల తరఫున ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రొటెస్ట్ అనేది పీపుల్ నుంచి రావాలి. ఓకే, మాకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కావాలనేది గ్రామ స్థాయిలో డాటా కలెక్షన్ చేయాలి. అలాగే 3 ఎకరాలు ఎవరికి ఉంది, 2 ఎకరాలు ఎవరికి ఉంది, 1 ఎకరం ఎవరికి ఉంది, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ గ్రామ స్థాయి నుంచి మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి స్టేట్ లెవెల్ ఏదైతుందో మూమెంటం చేయాలి, హక్కును ప్రశ్నించాలి. షర్మిల పార్టీ ఏమైనా కీ ఫ్యాక్టర్ అవుతుందా? షర్మిల జీరో అండి. షర్మిల ఓటరే కాదు ఇప్పటివరకు, ఆమె పార్టీ ఎక్కడండి. రాజన్న బిడ్డగా వస్తున్నా అని అంటుంది కదా. నిధులు నీళ్లు నియామకాల కోసం కాదు, స్వయం పరిపాలన కోసం. అది పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. అసలు తెలంగాణ ఒక విచిత్రమైన, తమిళనాడో ఇంకెక్కడదో నువ్వు కంపేర్ చేస్తా అంటే నడవది. తమిళనాడులో ఎంజీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు, జయలలిత ఎక్కడి నుంచి వచ్చిండు, ఇక్కడ నడవదు. ఇక్కడ 56లో కలిసినప్పుడు ఒక 1 ఇయర్, 1 సంవత్సరం పోరాటం ఏదైతుందో తెలంగాణ కలవద్దని ఆంధ్రలో చర్చలు జరిగిన తర్వాత ఒక జెంటల్మెన్ అగ్రిమెంట్, 14 అంశాల మీద జెంటల్మెన్ అగ్రిమెంట్. ఆంధ్ర నుంచి నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి గారు, తర్వాత నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి గారు 4 మెంబర్స్. తెలంగాణ నుంచి ఏదైతుందో బూరుగుల రామకృష్ణరావు, చెన్నారెడ్డి గారు, కొండ వెంకటరంగారెడ్డి గారు, జేవి నరసింహారావు. దాంట్లో ఏదైతుందో భూములు అమ్మకం కొనడం కూడా ఏదైతుందో కొనడానికి వీల్లేదు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆఫ్ ఇన్ తెలంగాణ. ఓకే, 56లో ఒప్పందంలో మెయిన్ దాంట్లో ఏముందనంటే రీజనల్ కమిటీకి రెఫర్ చేయాలి భూముల అమ్మిన కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ. అది పెద్ద సబ్జెక్ట్. దాంట్లోకి వెళ్తే మన షర్మిల గురించి మాట్లాడదాం. అదే అన్న, ఇవన్నీ ఉల్లంఘన జరిగిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం, మరో ఉద్యమం వచ్చింది 69లో. నెహ్రూ ఆ రోజు కూడా ఒప్పందం చేసినప్పుడు ఒక అమాయకమైన అమ్మాయిని, ఒక చురుకైన, ఒక యాక్టివ్ అంటే ఎడ్యుకేటెడ్ ఎలివేటెడ్ పర్సన్స్కు ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. పెళ్లి ఎట్లయితే ఒప్పందము విడాకులు ఇచ్చుకోవచ్చునో, ఇది వాళ్ళను నాజుక్గా చూసుకోవాలి తెలంగాణ ప్రజలను. అది చూసుకున్నప్పుడు వాళ్ళు విడిపోవచ్చు అనేది కూడా చెప్పిండు. అది నిజామాబాద్లో ఒక ఉర్దూ షాయరీతో చెప్పాడు. ఇదే ఒక నాజుకాన మా అమ్మాయిని ఒక దుడుసు ఆయన అబ్బాయితో ఇస్తున్నామని చెప్పి. ఉల్లంఘన జరిగింది కనుకనే అప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనేది ఉంది. అది ఉల్లంఘన మొదటిసారి చేసిండు నీలం సంజీవరెడ్డి గారు. సో దాని తర్వాతనే 69 ఉద్యమం వచ్చింది. వచ్చిన తర్వాతనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటిది నువ్వు ఇవాళ ఓటే లేదు, 10-12 ఎన్నికల్లో నువ్వు పులివెందులో నువ్వు నిజంగానే ఇక్కడ కోడలు కావచ్చు, నీ కొడుకు ఉండొచ్చు, బిడ్డ ఉండొచ్చు, నువ్వు ఎందుకు ఇక్కడ ఓటర్ కాలే ఇంతవరకు? వై ఇవాళ నేను వచ్చి ముఖ్యమంత్రి అవుతా అంటే ఇది అన్ఫార్చునేట్. ఇది ప్రజలు ఒప్పుకోరు. రెడ్డి ఓట్లని చీల్చడానికి రెడ్డి లేదు బుడ్డి లేదన్నా, రెడ్డి లేదు బుడ్డి లేదు. 14లో ఏమైంది? రెడ్లంతా ఏమైనరు? దినేష్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? రాఘవరెడ్డి ఇప్పుడు స్పోక్స్ మెన్, దాంట్లో ఎన్ని వచ్చినాయి ఓట్లు? 29 ఓట్లు వచ్చినాయి. లోకసభ చేస్తే 29,000 వచ్చి. సెటిలర్ ఓట్లు కూడా ఉన్నాయి, అవేమన్నా? అదే అంటున్నా, 29 అన్నా చేవేళ్లకు చేస్తే, మల్కాజ్గిరి చేస్తే ఎంత? 1,30,000 వచ్చినాయి దినేష్ రెడ్డి గారికి. ప్రచారానికే రాలేదు. తల్లి కొడుకు తండ్రి ప్యాకేజ్ కోసం ఒక ఖమ్మంలో తిరిగింది కదా 4 రోజులు. సో ఆ పార్టీ అసలు కౌంటే కాదు. ఆమె జూలై 8 వరకు కాంప్రమైజ్ అయినా ఆశ్చర్యపోవద్దు. ఆమె ఇంకోటండి, ఎవరు ఆమె నాయకత్వాన్ని ఇక్కడ హర్షించారు. ఆమె ఇండివిజువల్గా వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ లేకపోతే ఇంకెవరైనా అంటే అంటున్నారు కదా ఆయన విడిచిన బాణం ఈయన విడిచిన బాణం అని? అల్టిమేట్ ఆమెదంతా జగన్కు నష్టం జరగాలనే ఉద్దేశం. ఓహో, ఓకే. దాంట్లో ఏమాత్రం ఉండలేదు. జగన్ మీద అసంతృప్తితోనే పెట్టింది. రేపు అవసరమైతే ఆయనకి ఏదైనా జరగాలని జరిగితే బెయిల్ రద్దయింది అనుకోండి, జైలుకి పోతాడు కదా. జైలుకి పోతే ముఖ్యమంత్రి ఇంకోరికి ఇవ్వాలి కదా, జైలు తెచ్చింది కదా. అవును, ఇవాళ ముఖ్యమంత్రి పదవి చేసిన వాళ్ళు చౌతాలాను లల్లు జైల్లో ఉన్నారు కదా. జైలుతో ఉంటే జైలుకి పోతుండే కదా, శశికళతో పాటుగా సేమ్ శిక్ష కదా, దానికి అతీతుడు కాదు. అప్పుడు పార్టీలో షర్మిలి డిమాండ్ అయిందనుకోండి, ఇక్కడ దుకాణం బంద్ చేస్తుంది, అక్కడికి పోతుంది. అంత పెద్ద ఆలోచన ఉందా షర్మిలకి? తప్పకుంటుంది. నేను ఎందుకు కావద్దు? నేను జగనన్నకు, నేను రాజశేఖర రెడ్డి గారికి వారసురాలు, నేను కూడా సమభాగము. నా కంట్రిబ్యూషన్ అది వైఎస్ఆర్పీలో గెలుపులో. జగనన్న జైలుకు పోయినప్పుడు ఉప ఎన్నికలు గెలవడానికి 18లో 3 ఓడిపోయి, సురేఖ 1, తర్వాత ప్రసాద్ రాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ 3 ఓడిపోయింది. ఆంధ్రలో ఇక్కడ 1, 18లో 15 గెలిచారు. తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉండి, ఈమె కూడా ఏదైతుందో పాదయాత్రకు నిర్ణయించుకున్నప్పుడు పార్టీ, ఆయన బై ఎలక్షన్స్లో అన్నింటిలో ఓడిపోయి
ఇక తెలుగుదేశం చావోరేవో అనే దాంట్లో పాదయాత్ర స్టార్ట్ చేసిండు. పార్టీకి యాక్టివిటీ ఉండాలన్నప్పుడు ఈమె నేను పాదయాత్రకు ఒప్పుకుంది. భారతి ఒప్పుకోలే, నేను పాదయాత్ర నేను పిల్లలు చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి, కేసులు చూసుకోవాలన్నది. సో అందుకోసం నేను ఆ జగన్ గారికి అయితే నేను వారసురాలనేది ఆమెకుంది. ఆమెకు లోక్సభ వైజాగ్ ఇస్తానని ఇవ్వాల, అదే రాజ్యసభ ఇస్తానని ఇవ్వాల. ఖచ్చితంగా ఉంది. తల్లి కూడా బాగా భేదాభిప్రాయం ఉంది జగన్తో. బిడ్డకు అన్యాయం జరిగిందనేది ఉంది, అది భారతి వలన జరిగిందనేది ఉంది. వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఒపీనియన్ అది. ఆమె ఓపెన్గా ఖమ్మంకి వచ్చింది కదా. అవును. ఇలా మీరు చెప్పండి, ఒక పార్టీ బైలాస్ ఏముంటుందండి? ఆమె గౌరవ అధ్యక్షురాలండి. ఎలా వస్తుందండి ఒక పార్టీకి? పార్టీ నిబంధనలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఇప్పటికీ ఆమెకు సోకాస్ నోటీస్ ఇవ్వాలి. దానికి జవాబు ఇవ్వకపోతే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి విజయలక్ష్మి గారిని. అలాగే షర్మిలి గారిని కూడా ఎక్స్పెల్ చేయాలి. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటలేరు. ఇదంతా ఒక డ్రామా అండి. ఇప్పుడు అల్టిమేట్ ఏదైతుందో ఇది ఇక్కడ షర్మిలి ఎంత పోరాటం చేస్తే అది జగన్కి అంత నష్టం జరుగుతుంది. అక్కడ తెలుగుదేశం అల్టిమేట్గా లాభం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును ఎట్లా అయితే పొత్తు పెట్టుకుంటే ఎట్లా అయితే నష్టపోయిందో ఇక్కడ 2018 ఎన్నికల్లో, ఇప్పటికి మళ్ళీ ఆంధ్ర పరిపాలన అని అలాగే ఏదైతుందో ఈమె ఈ పోరాటంతో ఏదైతుందో జగన్కి తల్లి కొడుకులు అన్నా చెల్లెలు ఏదైతుందో డ్రామా చేస్తున్నారో అక్కడ ఈ వీళ్ళు యూటిలైజ్. ఆస్తులంతా హైదరాబాద్లో ఉన్నాయి. ఈయన రేపు తెలంగాణలో ఏదైతుంది ఇక్కడ పోయినా కూడా మళ్ళీ అక్కడ. మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు ఈ పార్టీ మీద? అంటే ఆమెది టేక్ తీసుకోదనుకోండి, తీసుకున్నప్పుడు ఎందుకు వై షుడ్ వి ఆఫ్ అది ఆమె ఏ ఓట్లు చీల్స్తుంది? నా నెగటివ్ ఓట్లు చీల్స్తుందా? నాకు రాని ఓట్లు చీల్చగలుగుతుంది అన్నప్పుడు 1-2% అన్నప్పుడు నాకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఎందుకు అటాక్ చేయాలి? ఇంకా నడవని పార్టీ నడవని. ఆయన ఇప్పటికే సెక్యూరిటీ అది చేశాడు. నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఆమె పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ అటాక్ చేస్తారు. ప్రతి మీటింగ్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తారు. టమాటాలు, గుడ్లు, చెప్పులు ఏదంటే అది విచ్చలవిడిగా ఏదైతుంది ఆమె పాదయాత్ర నడవది. కాంట్ 100 మంది పోలీసు పెట్టినా కూడా ప్రొటెస్ట్ చేసే అవకాశాన్ని పోలీస్కి అప్లికేషన్ పెట్టినా కూడా కల్పించాలా? డిస్టెన్స్ మీద చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమె మొదలే సెన్సిటివ్, ఈగో. సో ఇవన్నిటికి ఏదైతుందో మనం చూసాం కదా, చిన్న ఇన్సిడెంట్ అయితే ఎంత ఆవేశంగా కండకావురము, మదము, నేనే ముఖ్యమంత్రి అయితా, వరినీయమని పార్టీ స్టార్ట్గా లేదు, నిర్మాణం లేదు, ఒకడు అతాపతా ఉన్న లీడర్ లేడు, తో ఏదైతుందో నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఏ విధంగా మాట్లాడింది మనం చూసినాం కదా. కానీ వేరే రాష్ట్రాల్లో పోయి ఇంకో ముఖ్యమంత్రి, వేరే స్టేటుల్లో పోయి ముఖ్యమంత్రులు అవ్వడం అనేది డిఫరెన్స్. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో విలీనమైనప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముండే, ఈవెన్ భూములు కూడా రీజనల్ కమిటీ అటానమస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేశాడు. అది ఆ రీజనల్ కమిటీలో చర్చించిన తర్వాతనే ఆ భూమిని దేనికైతే వినియోగించుకుంటామో పర్మిషన్ ఇస్తే దాన్ని వయలేట్ చేయడానికి వీల్లేదు. అటువంటి నిబంధనలు పెట్టిన జాయింట్ సమగ్ర రాష్ట్రం అయిన తర్వాత, విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రలో వచ్చి నేను ముఖ్యమంత్రి అయితే నేను పుట్టినా పెరిగినా అంటే నీ ఓటే లేదు కదా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రావు గారు. చాలా విలువైన సమయాన్ని, దాదాపు 1 గంట పైన మీ సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు గారితో తొలి వెలుగు స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.